హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఏపీ డిఎస్సిలో భాగంగా 6th నుంచి 10th వరకు కంటెంట్ అనేది టెక్స్ట్ బుక్లో ఉన్నదంతా కూడా కవర్ చేయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ వీడియోస్ అనేవి చేస్తున్నాము. అందులో భాగంగా 6th క్లాస్కి సంబంధించి మొదటి 7 చాప్టర్లు అంటే భిన్నాల వరకు మనం కంప్లీట్ చేయడం అనేది జరిగింది. ఈ రోజు వీడియోలో ఇంకొక 2 లెసన్స్ అంటే టాపిక్స్ కవర్ చేద్దాం. ఏంటి అంటే డెసిమల్స్ దశాంశాలు, అలాగే దత్తాంశ నిర్వహణ, డేటా హ్యాండ్లింగ్. ఆ 2 లెసన్స్ కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా డీటెయిల్డ్ గా డిఎస్సి పర్పస్ లో ఏవైతే మనకు అవసరం అవుతాయో వాటిని మాత్రమే డిస్కషన్ చేద్దాము. ఎందుకంటే మనకు ఉన్న టైం చాలా తక్కువ. అలాగే ఒకే మోడల్ కి సంబంధించి కొన్ని క్వశ్చన్లు ఉన్నాయంటే అందులో సపోజ్ ఒక 10 క్వశ్చన్లు ఉంటే అందులో 1, 2, 3 క్వశ్చన్ మ్యాక్సిమం ఒక 3 క్వశ్చన్ల వరకు డిస్కషన్ చేస్తూ అందులో ఏవైనా డిఫికల్ట్ గా ఉంటే అటువంటివి డిస్కషన్ అనేది చేద్దాము. మిగిలిన వాటిని మీరు వీలైనంత వరకు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఒకవేళ నేను వదిలిన క్వశ్చన్స్ లో ఏదైనా మీకు ఒకవేళ డౌట్ గా ఉంటే వాటిని మీరు కామెంట్స్ రూపంలో అడిగితే తప్పకుండా వాటిని షార్ట్ వీడియోస్ లో తప్పనిసరిగా నేను చెప్పడం అయితే జరుగుతుంది. నేను చాలా కష్టపడి వీడియోస్ అన్ని చేసి అప్లోడ్ చేయడానికి చాలా ఇబ్బందులు అనేవి పడుతున్నాను. కానీ నేను కోరుకున్నది ఒకటే, మీ నుంచి నాకు ఇంకేమీ వద్దు, ఒక లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వారికి కూడా షేర్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇక వీడియోలోకి వెళ్తే మనకి డెసిమల్స్ దత్తాంశాలకు సంబంధించి ఫస్ట్ది మనకి 8.1 గా చెప్పొచ్చు. అభ్యాసం 8.1 ఎక్సర్సైజ్. అందులో ఏది పెద్దది అని అంటున్నాడు. మనకి యాక్చువల్ గా డెసిమల్స్ అంటే ఏంటి అని అంటే పాయింట్ తర్వాత వచ్చి ఇప్పుడు సపోజ్ 5.2386 ఈ విధంగా ఉంది. ఇటువైపు ఉండేదంతా కూడా మనము ఏమంటామంటే పూర్ణాంక భాగము అని అంటాము. అటువైపు ఉండేదంతా కూడా మనకి దశాంశ భాగము అని అంటాం. దశాంశ భాగము అంటే డెసిమల్ పార్ట్ గా చెప్పొచ్చు. మనకు అటువైపు ఉండేదంతా కూడా దశాంశ భాగము, డెసిమల్ పార్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి మామూలుగా అయ్యి ఉంటే నేను దీని గురించి కొంచెం చెప్పే ముందు ఒకటి చెప్తాను. ఇప్పుడు సపోజ్ 538 ఉంది. దీనికి మనము విస్తృత రూపము ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఏ విధంగా రాస్తాము? ఫస్ట్ 5 ఉంది కాబట్టి 5 × 100 ప్లస్ 3 × 10 ప్లస్ 8 × 1 ఈ విధంగా రాస్తాము. అప్పుడు అది ఏ విధంగా అవుతుంది? 500 ప్లస్ 30 ప్లస్ 8, 500 ప్లస్ 30 ప్లస్ 8 ఈ విధంగా మనం ఎక్స్పాండెడ్ ఫార్మ్ అనేది రాస్తాము. ఇది దేనికి? ఇది ఇది దశాంశ భాగం లేని దానికి, అంటే పాయింట్స్ ఏవి లేకుండా ఉండే సందర్భంలో ఈ విధంగా మనం రాస్తాం. దీన్ని 1ల స్థానము, 10ల స్థానము, 100ల స్థానం, 1's ప్లేస్ లేదా యూనిట్ ప్లేస్, 10's ప్లేస్, 100 ప్లేస్ ఆ విధంగా మనం చెప్తాం కదా. ఇప్పుడు ఒకవేళ పాయింట్స్ వచ్చేటప్పుడు ఇది మనకు కొంచెం ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. పాయింట్స్ వచ్చిన తర్వాత మనం దాన్ని ఎక్స్పాండెడ్ ఫార్మ్ గా ఏ విధంగా రాస్తాం అనేది వీడియోలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు చెప్పింది 5.328 అని అన్నాను. ఇప్పుడు 5 అనేది పాయింట్ కి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి అదంతా మనము పూర్ణాంక భాగంగా చెప్పొచ్చు. ఇప్పుడు 5 ఏ ప్లేస్ లో ఉంది? 1ల స్థానం ఉంది కాబట్టి 5 ప్లస్ ఇప్పుడు పాయింట్ తర్వాత అటువైపు ఉండేదాన్ని ఫస్ట్ దాన్ని టెన్త్స్ అంటే 10వ భాగము, 10ల స్థానం కాదు 10వ భాగము లేదా 10వ స్థానము అంటే అప్పుడు ఏం రాయాలి? 3/10 గా రాయాలి. పాయింట్ తర్వాత ఫస్ట్ ప్లేస్ దాన్ని 3/10, సెకండ్ 2 ఉంది కాబట్టి 2 ఇది 100th అంటే 100ల స్థానం కాదు 100వ స్థానము, 100th ప్లేస్ లో ఉంది కాబట్టి 2/100 గా మనం చెప్పొచ్చు. తర్వాత వచ్చేది అంటే దీన్ని దశాంశ భాగము, దీన్ని శతాంశ భాగం. దశ అంటే 10 కాబట్టి కింద 10 రాయాలి, శత అంటే 100 కాబట్టి 2/100 కింద 100 రాయాలి. నెక్స్ట్ 8 చూస్తే 8 వేల స్థానం ఉంది కాబట్టి సహస్రాంశం అని ఉంటాం కాబట్టి 1000. పాయింట్ తర్వాత పాయింట్ తర్వాత ఉండే 10ల స్థానం ఏదైతే ఉందో 10వ భాగము దాన్ని 3/10. పాయింట్ తర్వాత 2 ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్ లో ఉంది కాబట్టి దాన్ని 2/100. థర్డ్ ప్లేస్ లో ఉంది కాబట్టి 8/100, 8/1000 ఆ విధంగా మనము విస్తృత రూపం అనేది రాసుకోవాలి. ఇక్కడ ఎగ్జామ్ లో ఏ విధంగా ఇస్తాడు? సపోజ్ దీన్ని విస్తరణ రూపం రాయిగా అప్పుడు మనకి సపోజ్ 5/3/10 ప్లస్ 2/100 ప్లస్ 3/x అని ఇస్తాడు. ఇందులో ఇక్కడ నీకు ఈ నెంబర్ ఇస్తాడు 5.328 నెంబర్ ఇచ్చి దాని ఎక్స్పాండెడ్ ఫార్మ్ లో నీకు ఇక్కడ ఏదో ఒకటి మిస్ చేసి ఇస్తాడు. ఆ మిస్ చేసిన దాని ప్లేస్ లో ఏమొస్తుంది అని అంటాడు? 3/100. ఎందుకు? 3 పాయింట్ తర్వాత ఫస్ట్ ప్లేస్ లో ఉంది కాబట్టి ఒక 0 అంటే 10. ఇక్కడ 2 ఏమో 2 స్థానాల్లో ఉంది కాబట్టి 2 zeros 100. 8 ఏమో 3వ స్థానంలో ఉంది కాబట్టి 8/1000 అంటే x ప్లేస్ లో 1000 వస్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా మనకి ఎక్స్పాండెడ్ ఫార్మ్ కి సంబంధించి మాక్సిమం అడిగే అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ఇప్పుడు మనకి
ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ లో మాక్సిమం మనం ఏవైతే చెప్పాలనుకుంటున్నామో అటువంటి పాయింట్స్ అన్ని కూడా ఎక్సర్సైజెస్ లో మనకి మాక్సిమం కవర్ అవుతాయి. ఏవైతే కవర్ అవ్వవో అటువంటి వాటిని మనం స్పెషల్ గా డిస్కషన్ అనేది చేద్దాము. ఏది పెద్దది, విచ్ వన్ ఈజ్ గ్రేటర్ అని అంటున్నాడు, ఏది పెద్దది అని అంటున్నాడు. ఇక్కడ చూస్తే 0.3, ఇక్కడ 0.4, 0.3, 0.4. ఇటువైపు పూర్ణాంక భాగాలు ఏవైతే ఉన్నాయో, హోల్ నెంబర్ పార్ట్ ఏదైతే ఉందో ఆ రెండు కూడా మనకి జీరోలే ఉన్నాయి. కాబట్టి దాన్ని బట్టి మనం ఏది పెద్దదో ఏది చిన్నదో చెప్పలేము. కాబట్టి దాని తరువాత పాయింట్ తరువాత స్థానం చూడాలి. అంటే 10వ భాగం అన్నామే, టెన్త్ ప్లేస్ లో ఉన్నది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. మరి 4 కదా పెద్దది, అంటే 0.4 అనేది పెద్దదిగా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను అన్ని చెప్పను, కొంచెం ఏవైతే డిఫికల్ట్ గా అనిపిస్తాయో అటువంటి వాటిని మనం డిస్కషన్ చేద్దాం. ఇక్కడ చూస్తే 5.64 ఉంది, 5.64. ఇక్కడ చూస్తే 5.603 ఉంది. ఈ విధంగా చూస్తే మనకి పాయింట్ ఎదురుగా పాయింట్ వచ్చేటట్టు మనం రాసుకుంటే ఏది పెద్దది ఏది చిన్నది ఈజీగా చెప్పొచ్చు. ఇక్కడ 6.4 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. అంటే ఇక్కడ 5 బట్టి ఏది పెద్దదో ఏది చిన్నదో చెప్పలేము. పాయింట్ తర్వాత వచ్చే 10వ భాగము 10th ప్లేస్ బట్టి కూడా ఏది పెద్దో చెప్పలేము. దాని తర్వాత వచ్చే దాంట్లో అంటే 100వ భాగం ఉంటది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 0 ఉంది. మన 4 కదా పెద్దది, కాబట్టి 5.64 అనేది పెద్దదిగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇది కొంచెం ఇంపార్టెంట్, కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంది. 1.5 ఇక్కడ 1 పాయింట్ ఎదురుగా పాయింట్ రాస్తే ఏ కన్ఫ్యూజన్ మనకు రాదు. 1.50. ఇప్పుడు చూస్తే మనకి ఏది పెద్దది ఏది చిన్నదని అంటున్నాడు. మనకి మామూలుగా అయితే ఏమనిపిస్తుంది, 1 ఈక్వల్ గా ఉన్నాయి. అంటే పాయింట్ లెఫ్ట్ సైడ్ హోల్ నెంబర్ పార్ట్ అంటే పూర్ణాంక భాగము సమానంగా ఉంది. పాయింట్ తర్వాత వచ్చే 10వ భాగము అంటే దశాంశ భాగము కరెక్ట్ గా అంటే సమానంగానే ఉంది. తర్వాత ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ 50 ఉంది. అంటే ఇది 5, ఇది 50. కాబట్టి 1.50 పెద్దది అని అనుకోవచ్చు. కానీ 1.50 పెద్దది కాదు. ఎందుకు కాదు, మనం ఒకసారి చూస్తే 1.5 పక్కన ఏమీ లేదంటే 0 ఉన్నట్టే. అంటే మనం ఎన్ని జీరోస్ అయినా పెట్టచ్చు రైట్ సైడ్. మనం ఎందుకు అలా పెట్టాలి అంటే పాయింట్ తర్వాత ఇక్కడ 2 ప్లేసెస్ నీకు రాశాడు, కాబట్టి ఇక్కడ కూడా 2 ప్లేసెస్ నువ్వు రాయాలి. ఒకవేళ నీకు అక్కడ 1 ప్లేసే ఉందనుకో, ఎక్స్ట్రాగా ఇంకొక ప్లేస్ లో నువ్వు 0 పెట్టుకోవాలి. ఆ విధంగా ఈక్వల్ గా ఉండేటట్టు నువ్వు చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తే 1.50, ఇక్కడ చూస్తే 1.50, రెండు ఈక్వలే కదా. కాబట్టి ఏది పెద్దది ఏది చిన్నదంటే చెప్పలేము, రెండు సమానమే అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 0.5, ఇక్కడ చూస్తే 0.05. మనం ఇంతకు ముందే చెప్తాం పాయింట్ ఎదురుగా పాయింట్ రాసుకుంటే చాలా ఈజీగా ఉంటది. ఇక్కడ 0.5, ఇక్కడ 0.05. కరెక్ట్ గా చూస్తే ఈ రెండు హోల్ నెంబర్ పార్ట్ ఈక్వల్ గా ఉంది, కాబట్టి ఏది పెద్ద చెప్పలేము. తర్వాత 10వ భాగం చూస్తే ఇక్కడ 5 ఉంది, ఇక్కడేమో మనకు 0 ఉంది. మరి 5 పెద్దది కదా ఆటోమేటిక్ గా. కాబట్టి 0.5 గ్రేటర్ దాన్ 0.05. ఇక్కడ నేను 0 రాయాల్సిన అవసరం రాలేదు. ఎందుకు రాలేదు, ఇక్కడే నేను చెప్పగలుగుతున్నాను. ఇక్కడలోనే నేను చెప్పగలుగుతున్నాను ఏంటని, ఏది పెద్దదో ఏది చిన్నదో క్లియర్ గా చెప్పగలుగుతున్నాను. ఒకవేళ ఎక్కడ కూడా చెప్పలేని సందర్భంలో అప్పుడు ఇక్కడ 0 రాయవలసినటువంటి అవసరం అనేది వస్తుంది. ఆ విధంగా మనం ప్రతిదీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్సర్సైజ్ 8.1 లో మనకు ఆ విధంగా ఉంటది. నెక్స్ట్ మరో 5 ఉదాహరణలు ఇవ్వండి, వాటి నుంచి ఏది పెద్ద సంఖ్య ఏది చిన్న సంఖ్య కనుక్కోమంటున్నాడు. మనకు అది ఉదాహరణ మనం స్పెషల్ గా రాయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ప్రయత్నించండి అని ఇచ్చాడు. ఆ ప్రయత్నించండిలో ₹2 మరియు ₹2.50 దశాంశాలలో రాయండి అని అంటున్నాడు. మనకి ₹2.05 రాయమంటున్నాడు. మనకి ఫస్ట్ ఇటువంటివన్నీ కూడా మనం దశాంశ భాగాల్లో రాయాలి అని అంటే కంపల్సరీగా మనం ఏం చేయాలి అంటే, ముందు ఇక్కడ రూపాయల్లో ఇచ్చాడు, పైసల్లో కూడా ఇచ్చాడు. మనకి రాయమంటేనేమో పాయింట్స్ లో, కాబట్టి మనకు ఒక పాయింట్ తెలియాలి. అంటే ఏం తెలియాలి, ₹1 ఎన్ని పైసలో మనకు తెలియాలి. ₹1 100 పైసలు అని మనకు తెలుసు కదా, అవునా కాదా. ఇప్పుడు దీన్ని బట్టి ఒక పైసా ఈజికల్ 1 వచ్చింది అనుకోండి, 1/100 రూపాయి. అంటే ఒక పైసా ఈజికల్ 1/100 రూపాయిగా చెప్పచ్చు. అంటే ఒక పైసాని రూపాయల్లో చెప్పాలి అంటే 0.01 రూపీ. ఒక పైసాని రూపాయల్లో చెప్పాలంటే 0.01. ఇక్కడ కింద 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 0.01 ఎందుకు రాసాము, 0.001 ఎందుకు రాయలేదు, అలాగే 0.1 ఎందుకు రాయలేదు, 0.01 ఎందుకు రాసాము అంటే ఇక్కడ మనం 1/100 అన్నాం కదా. 100 ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి, కిందన 2 జీరోస్ ఉన్నాయి. అంటే ఆ 2 జీరోస్ పోయి మనకు పాయింట్ లో రాయాల్సి వచ్చినప్పుడు కిందన 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ మనకు రావాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మామూలుగా అయితే 1/100 ఉంది, 1/100 ఉంది. ఇప్పుడు ఇది మన కింద ఎన్ని ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ మనకు రావాలి. ఆల్రెడీ 1 అనేది ఉంది కాబట్టి 1 ఇక్కడ పెట్టాలి. మనకి ఇంకా ఎక్స్ట్రాగా ఇక్కడ 2 ప్లేసెస్ ఉండాలి, కానీ ఒక్క ప్లేసే ఉంది కాబట్టి ఎక్స్ట్రాగా ఇంకొక 0 మనం ఇక్కడ పెట్టుకోవాలి. మరి ముందర ఏమీ లేదంటే 0 ఉన్నట్టు, కాబట్టి టోటల్ గా 0.01 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ గా చెప్పొచ్చు. ఒక పైసాకి 0.01
01 రూపాయిగా చెప్పొచ్చు. ఇప్పుడు మనకు చూస్తే మనకు ఏమంటున్నాడు 2 రూపీ 5 పైసా. 2 రూపీ అంటే 2.00. 5 రూపీ అంటే ఇంతకు ముందే మనం ఏం చెప్పుకున్నాము 1 పైసా అంటే 0.01 పైసా 0.01 రూపాయి అని అన్నాం. మరి 5 పైసా కంటే 0.05 కదా అవుతుంది 0.05. ఇప్పుడు ఇదంతా కూడా మనకి ఇందులో మారిపోయింది. ఇది రూపాయల్లోకి మార్చేసాము, పైసల్ని కూడా రూపాయల్లోకి మార్చేసాము, రూపాయలను ఆల్రెడీ రూపాయల్లోనే ఉంచాము. ఇప్పుడు చూస్తే 2.05 ఇది మనకి 2.05 రూపీస్ అనేది మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్స్ లో మనకు కన్ఫ్యూజ్ చేయడానికి చాలా రకాలుగా ఇస్తాడు. 2.5 ఇస్తాడు, 2.05 ఇస్తాడు, 2.005 ఇస్తాడు, నెక్స్ట్ 0.25 ఈ విధంగా కూడా ఇస్తాడు. రకరకాలుగా ఇచ్చే మనకి ఆప్షన్స్ చూసావు అంటే కన్ఫ్యూజన్ అయిపోతాడు. మనకి ఆప్షన్స్ చూడకుండా ఫస్ట్ ఆన్సర్ చేయడానికి మనం ట్రై చేస్తే అప్పుడు ఈజీగా ఉంటది. రూపీస్ ని రూపీస్ లోనే ఉంచు, ఇక్కడ పైసల్ని రూపీస్ లోకి మార్చు. 1 పైసా 0.01 రూపీ అని అన్నాను, మనకి ఇక్కడ మనకి 5 పైసా అనగా 0.05 పైసా, ఇక్కడ 0.05 రూపీ. ఇది రూపాయల్లో ఉంది, పైసల్ని కూడా రూపాయల్లోకి మారిస్తాను. అప్పుడు ఆటోమేటిక్ గా అంతా కలిపిస్తాం అనుకో, మొత్తం కలిపితే రూపాయల్లోకి మారుతుంది. 2 రూపాయల 50 పైసలు అని అన్నాడు కాబట్టి 2 మనకి పైసలు వచ్చాయి అంటే పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ పెట్టాలి. ఎందుకు మనకి 1 పైసాకి 0.01 రూపీగా మనం చెప్పుకున్నాం, 1 పైసాకి 0.01 రూపీగా మనకి ఇంతకు ముందే వచ్చింది. అంటే మనకి పైసలు వచ్చాయి అంటే పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ 50 పైసా అన్నాడు కాబట్టి పాయింట్ తర్వాత ఆ 50 పెట్టావు అనుకో, ఆటోమేటిక్ అంతా రూపాయల్లోకి మారిపోద్దా లేదా? పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉండాలి. పైసలు ఇస్తే మనకి పైసలు ఇచ్చాడు 50 పైసాని, ఆ 50ని ఆ 2 ప్లేసెస్ లో మనం ఫిక్స్ చేస్తాము, 2.50 రూపీస్ గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ 20 రూపాయల 7 పైసలు, 20 రూపాయల 7 పైసలు. పైసలు ఇచ్చాడు అంటే పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ పెట్టాలి, కానీ ఇక్కడ 7 ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి, 2 ప్లేసెస్ కి సెట్ అయ్యేటట్టు 07 రూపీస్ గా మనం రాయాలి. అంటే 20 రూపాయలు 7 పైసలు అంటే అర్థం ఏంటి, 20.07 రూపాయలు అని అర్థం. సేమ్ అలాగే 21 రూపాయి 75 పైసలు అన్నాడు, 75 పైసలు అన్నాడు, 21 రూపాయి 75 పైసలు అన్నాడు. మనకి పైసలు అన్నాడంటే 2 ప్లేసెస్ కి సెట్ అవ్వాలి, అక్కడ ఆల్రెడీ 75 ఇచ్చాడు కాబట్టి 75. 21.75 రూపాయలు అంటే 21 రూపాయి 75 పైసలు అంటే 21.75 రూపాయలుగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 8.2 చూస్తే ఫస్ట్ ది దశాంశాలను ఉపయోగించి రూపాయలలో వ్యక్తపరచండి అని అంటున్నాడు. మనకి ఇంతకు ముందే చెప్పాము అమౌంట్ ని మనము పాయింట్స్ లో చెప్పమని చెప్తున్నాడు. మనకి 5 పైసలు అన్నాడు, 5 పైసలు 1 పైసాకి 0.01 రూపీ అని మనకు తెలుసు. 5 పైసలు అన్నాడు కాబట్టి 0.05 రూపీ, ఇది మనం రూపాయల్లోకి మార్చాము. 75 పైసలు అన్నాడు, మనకి 75 పైసలే అన్నాడు అంటే రూపాయి ఇంకా దాటలేదు మనకి కాబట్టి 0 అంటే ఇదంతా రూపాయలు, 0 రూపాయలు అంటే 0 రూపాయల 75 పైసలు అన్నాడు కదా. మనకి పాయింట్ తర్వాత పైసలు వచ్చాయి అంటే 2 ప్లేసెస్ ఉండాలన్నాం, ఇక్కడ ఆల్రెడీ 75 పైసలు అన్నాడు కాబట్టి 75 గా మనం రాయొచ్చు. నెక్స్ట్ 20 పైసలు అన్నాడు కాబట్టి 0.20 రూపీస్ గా రాయొచ్చు. ఇక్కడ లాస్ట్ లో ఏదైతే 0 ఉంటుందో దానికి మనకి పాయింట్ తర్వాత వచ్చేదానికి వాల్యూ అనేది ఉండదు కాబట్టి 0 పెట్టిన వాట పెట్టపోయిన వాట కాబట్టి 0.2 రూపీస్ గా మనం రాయొచ్చు. నెక్స్ట్ 50 రూపాయల 90 పైసలు, 50 రూపాయల ఇదంతా పాయింట్ లెఫ్ట్ సైడ్ ఉండేదంతా కూడా రూపాయలని అర్థం చేసుకోవాలి. 50 రూపాయల 90 పైసలు, మనకి పాయింట్ తర్వాత పైసలు ఇచ్చాడంటే 2 ప్లేసులు ఉండాలి కాబట్టి 90 పైసలు అన్నాడు కాబట్టి 2 ప్లేసులు సరిపోయాయి కాబట్టి నేను అదే ఫిక్స్ చేశాను. నీకు ఒక్కొక్కసారి ఆప్షన్స్ లో 90 ఇవ్వకుండా 50.9 రూపీస్ అన్నా కూడా ఇది రైటే ఇది రైటే. ఎందుకు పాయింట్ తర్వాత కుడివైపు లాస్ట్ లో 0 ఉన్నది అంటే ఎన్ని సున్నాలు ఉన్నా కూడా దానికి మనకి వాల్యూ లేదు కాబట్టి 0 ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి. 0తో ఇస్తే అది రైటే, 0 ఇవ్వకుండా ఆప్షన్స్ లో ఇస్తే ఇది కూడా మనకు రైటే. ఆ విధంగా మనము చూసుకోవాలి. ఇక్కడ 725 పైసలు అన్నాడు, ఇది కొంచెం ఇంపార్టెంట్. 725 పైసలు అన్నాడు అంటే మనకి పైసల్లో ఇచ్చాడు అంటే పాయింట్ తర్వాత 2 ప్లేసులు మాత్రమే ఉండాలి. ఇక్కడ 725 అన్నాడు, మనకి పాయింట్ తర్వాత 2 ప్లేసులు ఉండాలి. పాయింట్ తర్వాత 2 ప్లేసులు ఉండాలంటే ఆ పాయింట్ ఎక్కడ పెట్టాలి, రూపాయల్లోకి మారిపోవాలి అంటే పాయింట్ ఎక్కడ పెడితేనే కదా పాయింట్ తర్వాత 2 ప్లేసులు సరిపోయింది. ఇప్పుడు ఇది రూపాయల్లోకి మారిపోయింది అంటే 725 పైసలు అంటే 7 రూపాయలు 25 పైసలు అని అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా పైసలు అన్నాడు అంటే పాయింట్ తర్వాత 2 ప్లేసులు ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రెండోది దశాంశాలను ఉపయోగించి మీటర్లలో చెప్పండి. ఇక్కడ మనకు అన్ని కూడా సెంటీమీటర్స్ లో ఇచ్చాడు కాబట్టి మీటర్ కి సెంటీమీటర్ కి ఉన్న రిలేషన్ ముందు మనకు తెలిస్తే ఈజీగా మనం చేయొచ్చు. ఇంతకు ముందు మనం ఏం చెప్పాము, 1 రూపాయికి 100 పైసలు అంటే ఆ రెండింటికి రిలేషన్ తెలియడం వల్ల పాయింట్ తర్వాత 2 ప్లేసులు ఉండాలనే విషయం మనకు అర్థమైంది. సేమ్ ఇప్పుడు కూడా మనకి మీటర్ కి సెంటీమీటర్ కి ఉన్న రిలేషన్ 1 మీటర్ = 100 సెంటీమీటర్, ఇది మనకి రిలేషన్. దీన్ని బట్టి 1 మీటర్ కి 100 సెంటీమీటర్లు అని తెలుసు. ఒకవేళ సెంటీమీటర్స్ 1 సెంటీమీటర్ కి ఇక్కడ ఉన్న 100 ఇటువైపు వచ్చింది అనుకోండి, బై అవుతుంది కదా, 1/100 మీటర్ గా మనం చెప్పొచ్చు. మరి ఇప్పుడు 1/100 బైని మనం పాయింట్స్ లోకి మార్చాలి అంటే
కిందన 2 జీరోలు ఉన్నాయి కాబట్టి పైన పాయింట్ తర్వాత 2 ప్లేసులు రావాలి. పాయింట్ తర్వాత 2 ప్లేసులు రావాలి. ఇక్కడ చూస్తే ఒక్క స్థానమే ఉంది అంటే 1 ఇక్కడ వస్తుంది, ఆ 0 ఇక్కడ రావాలి. అంటే పాయింట్ తర్వాత 2 ప్లేసులు సరిపోయింది. ముందు 0 పెట్టుకోవాలంటే 0.01 మీటర్. 1 సెంటీమీటర్ అంటే 1/100 మీటర్లు. ఆ 1/100నే నేను పాయింట్స్ లోకి రాసుకుంటే ఇక్కడ 0.01 2 ప్లేసులు ఎందుకు పెట్టాను అంటే ఇక్కడ హారంలో 2 సున్నాలు ఉంటే పాయింట్ తర్వాత 2 స్థానాలు రావాలి. హారంలో 3 సున్నాలు ఉంటే పాయింట్ తర్వాత 3 స్థానాలు రావాలి. ఆ విధంగా నేను సెట్ చేసుకుంటాను. సెట్ చేసుకోవాలి. 1/100 మీటర్లు అంటే 0.01, 1 సెంటీమీటర్ అంటే 0.01 మీటర్లు అనే విషయం మనకు తెలిసింది. ఇప్పుడు దీని ప్రకారంగా ఒక డిఫికల్ట్ గా ఉన్నవి ఒక 2 మనం చూద్దాం. 6 సెంటీమీటర్లు అన్నాడు, అది ఎందులోకి మార్చమంటున్నాడు, మీటర్స్ లోకి మార్చమంటున్నాడు. 6 సెంటీమీటర్లు చెప్పాను. సెంటీమీటర్ మీటర్ లోకి మార్చాలి అంటే పాయింట్ తర్వాత 2 ప్లేసులు రావాలి. ఎందుకు ఎంత ముందే చెప్పాను, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.01 మీటర్స్. అంటే సెంటీమీటర్స్ ఇచ్చింది మీటర్స్ లోకి మార్చాలి అంటే పాయింట్ తర్వాత 2 ప్లేసులు రావాలి అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా సెంటీమీటర్స్ లో ఇచ్చాడు, మనకు అడుగుతున్నదేమో మీటర్స్ లోకి అడుగుతున్నాడు. కాబట్టి పాయింట్ తర్వాత 2 ప్లేసులు ఉండాలి. కానీ ఇక్కడ 1 ప్లేసే ఉంది అంటే 6 ఒకటే ఉంది కాబట్టి 0.6 పెట్టుకుంటే 2 ప్లేసులు సెట్ అయింది కదా, 0.06 మీటర్స్ గా మనం చెప్పొచ్చు. ఇంకా మనకి ఏముంది ఇక్కడ కొంచెం డిఫికల్ట్, 2 మీటర్ 45 సెంటీమీటర్ అని అంటున్నాడు. 2 మీటర్ అంటే ఆల్రెడీ మీటర్స్ లోనే ఉంది, మీటర్స్ లోకి మార్చమన్నాడు. దీన్ని మనం మార్చాల్సిన అవసరం లేదు, ఎందుకు ఆల్రెడీ మీటర్స్ లోనే ఉంది. కాబట్టి 2 మీటర్స్ అంటే పాయింట్ తర్వాత పాయింట్ ముందు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో అది మీటర్స్ కి సంబంధించింది. 2 మీటర్స్ పాయింట్ సెంటీమీటర్స్ ని మీటర్స్ లోకి మార్చాలి అంటే 2 ప్లేసులు ఉండాలి, పాయింట్ తర్వాత 2 ప్లేసులు ఉండాలి. పాయింట్ తర్వాత ఆల్రెడీ 45 2 ప్లేసులే కదా కాబట్టి 45 మీటర్స్. ఇదంతా మీటర్స్ లోకి మనకి మారిపోయింది. నెక్స్ట్ 419 సెంటీమీటర్లు, 419 సెంటీమీటర్లు. ఇది మనకి మీటర్స్ లోకి మారాలి. సెంటీమీటర్ మీటర్స్ లోకి మారాలంటే పాయింట్ తర్వాత 2 ప్లేసులు పెట్టాలి. కానీ ఇక్కడ 3 ప్లేసులు ఉన్నాయి, 3 ప్లేసులు ఉన్నాయి. 3 ప్లేసులని పాయింట్ తర్వాత 2 ప్లేసులకు మార్చాలి. ఇక్కడ ఆల్రెడీ మనకి పాయింట్ తర్వాత 2 ప్లేసులు ఉండాలి, కానీ ఇక్కడ ఆల్రెడీ 3 ప్లేసులు ఉన్నాయి. అంటే పాయింట్ ఎక్కడ పెడితే పాయింట్ తర్వాత 2 ప్లేసులు అవుతుంది. పాయింట్ ఎక్కడ పెట్టినప్పుడు మాత్రమే, పాయింట్ ఎక్కడ పెడితేనే పాయింట్ తర్వాత 2 ప్లేసుల్లోకి మారింది. అంటే ఆటోమేటిక్ గా 4.19 మీటర్ గా మనం చెప్పొచ్చు. ఆ విధంగా ఇక్కడ ఇంకొకటి ఇది ఫైనల్ గా చూసొద్దాం. 9 మీటర్స్ అంటే ఆల్రెడీ మీటర్స్ ఉంది కాబట్టి పాయింట్ 7 సెంటీమీటర్. 7 సెంటీమీటర్ అన్నాడు. 1 సెంటీమీటర్ అయితే పాయింట్ తర్వాత 2 స్థానాలు రావాలి. ఇక్కడ ఆల్రెడీ 7 ఒక్కటే ఉంది కాబట్టి 0.7 పెట్టుకుంటే 2 స్థానాలు అయ్యింది. 0.9.07 మీటర్స్ లోకి మనకి మొత్తం మారిపోయింది. ఆ విధంగా మనము చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి థర్డ్ చూస్తే ప్రతి దాంట్లో కొంచెం ఇంపార్టెంట్ గా కొంచెం స్పీడ్ గా చెప్పడానికి ట్రై చేద్దాం. దశాంశాలను ఉపయోగించి సెంటీమీటర్లలో వ్యక్తపరచండి అని అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి ఇచ్చినవన్నీ కూడా మిల్లీమీటర్స్ లో ఇచ్చాడు, సెంటీమీటర్స్ లోకి మార్చమంటున్నాడు. అంటే మనకి ఇక్కడ గణితాల రిలేషన్ తెలియాలి. అంటే మీటర్ కి సెంటీమీటర్ ఉన్న రిలేషన్ మనకు తెలియాలి. సారీ, మిల్లీమీటర్ కి సెంటీమీటర్ ఉన్న రిలేషన్. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్ గా చెప్పొచ్చు. ఇప్పుడు మనకి మిల్లీమీటర్ కావాలనుకోండి, 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఇటు 10 ఇటు వచ్చింది అనుకోండి, 10 అవుతుంది కదా. కాబట్టి 1/10 సెంటీమీటర్. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే కింద 1 జీరోయే ఉంది, అంటే పాయింట్ తర్వాత 1 ప్లేస్ ఉంటే మనకు చాలు. ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి 1 ప్లేస్ సెట్ అయిపోయింది కదా, ముందు ఏమీ లేదు కదా, 0.1 సెంటీమీటర్. అంటే 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.1 సెంటీమీటర్. అంటే మనకి మిల్లీమీటర్స్ ని సెంటీమీటర్స్ లోకి మార్చమంటే పాయింట్ తర్వాత 1 ప్లేస్ ఉంటే మనకు చాలు అనే విషయం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే 5 మిల్లీమీటర్లు అని అన్నాడు, దాన్ని సెంటీమీటర్స్ లోకి మార్చమంటున్నాడు. 5 మిల్లీమీటర్లు ఇచ్చాడు, దాన్ని సెంటీమీటర్స్ లోకి మనకు మార్చమంటున్నాడు. మిల్లీమీటర్ సెంటీమీటర్ లోకి మార్చాలంటే పాయింట్ తర్వాత 1 ప్లేస్ ఉంటే చాలు. పాయింట్ పెట్టాను, ఇక్కడ ఆల్రెడీ 1 5 దగ్గర ఇచ్చాడు కాబట్టి ముందు 5 పెట్టిన పాయింట్ తర్వాత 1 ప్లేస్ సరిపోయింది కాబట్టి 0.5 సెంటీమీటర్ అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 164 మిల్లీమీటర్లు, కొంచెం డిఫికల్ట్ గా చెప్తున్నాను. 164 మిల్లీమీటర్లు డాష్ సెంటీమీటర్లు అవుతుంది. ఎన్ని సెంటీమీటర్లు అవుతుందని అంటున్నాడు. 1 మిల్లీమీటర్ సెంటీమీటర్లకు మారాలి అంటే పాయింట్ తర్వాత 1 ప్లేసే ఉండాలి. మరి పాయింట్ తర్వాత 1 ప్లేసే ఉండాలి. ఇక్కడ 3 ప్లేసులు ఉన్నాయి కాబట్టి 1 ప్లేసే ఉండాలి అంటే 4 ఒక్కటే ఇక్కడ రాయాలి, దానికి ముందు 16 రాయాలి. అప్పుడు 16.4 సెంటీమీటర్లుగా మనం చెప్పొచ్చు. ఆ విధంగా మిల్లీమీటర్ సెంటీమీటర్లోకి మార్చొచ్చు, అలాగే సెంటీమీటర్స్ మీటర్స్ లో కూడా మార్చొచ్చు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ దశాంశాలను ఉపయోగించి కిలోమీటర్లో వ్యక్తపరచండి. 8 మీటర్లు, 88 మీటర్లు, 8,888 మీటర్లు, 70 కిలోమీటర్లు, 5 మీటర్లు, ఆ విధంగా ఇచ్చాడు. అంటే ఇక్కడ అన్ని మీటర్స్ లో ఇచ్చాడు యావరేజ్ గా, వాటిని కిలోమీటర్స్ లో మార్చమంటున్నాడు. అంటే కిలోమీటర్స్ కి మీటర్స్ కి ఉన్న రిలేషన్ మనం చూడాలి. 1 కిలోమీటర్ కి 1000 మీటర్స్. దీని ప్రకారంగా మనకు 1 మీటర్ కావాలి అంటే ఆ 1000 ఇటు వస్తే డివైడెడ్ బై అవుతుంది కాబట్టి 1/1000
కిలోమీటర్స్ గా మనం చెప్పొచ్చు. ఇక్కడ మరి పాయింట్స్ లో చెప్పమని అడుగుతున్నాడు కదా, మనకి దశాంశాల్లో చెప్పమంటున్నాడు. ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి అని అంటే పాయింట్ తర్వాత 3 ప్లేసులు పెట్టాలి. పాయింట్ తర్వాత 3 ప్లేసులు పెట్టాలి. ఎందుకు 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది అంటే 3 ప్లేసుల్లో ఒక ప్లేస్ ఫిక్స్ అయిపోయింది, ఇంకా 2 ప్లేసులు మనకు బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని 2 zeros నేను పెట్టుకుంటాను. ముందు ఏమీ లేదంటే 1 ఉన్నట్టు, అంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.001 కిలోమీటర్ గా మనం చెప్పొచ్చు. ఈ పాయింట్ మనకు తెలియాలి. అంటే మీటర్ ని కిలోమీటర్లోకి మార్చాలి అంటే పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ మనకు ఉండాలి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం చూస్తే 8 మీటర్స్ అని ఇచ్చాడు, దాన్ని ఎందులోకి మార్చమంటున్నాడు, కిలోమీటర్స్ లోకి మార్చమంటున్నాడు. ఇప్పుడే చెప్పాను, ఏం చెప్పాను, మీటర్స్ ని కిలోమీటర్స్ లోకి మార్చాలంటే పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ ఉండాలి. ఇక్కడ ఒక ప్లేస్ ఉంది అంటే పాయింట్ తర్వాత ఒక ప్లేస్ 8 అనేది ఫిక్స్ అయిపోయింది, మిగిలిన 2 కూడా అంటే మొత్తం 3 స్థానాల్లో ఒకటి ఫిక్స్ అయింది, మిగిలిన 2 లేవు. ఇక్కడ 0.008 ఆ విధంగా మనం కిలోమీటర్స్ లోకి మార్చాము. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 8888 మీటర్లు, దీన్ని కిలోమీటర్లోకి మనకు మార్చమంటున్నాడు. మీటర్ ని కిలోమీటర్లోకి మార్చాలి అంటే పాయింట్ తర్వాత 3 ప్లేసులు ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ 3 ప్లేసుల కంటే ఎక్కువ ఉన్నాయి, 4 ప్లేసులు ఉన్నాయి కాబట్టి ముందు ఈ 3ని ఇక్కడ రాస్తాను. పాయింట్ తర్వాత 3 ప్లేసులు ఉండాలి కాబట్టి 3 ప్లేసులు ఫిక్స్ అయింది, ఇంకా ఈ 8 మిగిలిపోయింది కదా, అది ముందు రాయాలి. 8.888 కిలోమీటర్స్ గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 70 కిలోమీటర్ల 5 మీటర్లు, 70 కిలోమీటర్ల 5 మీటర్లు అంటే కిలోమీటర్స్ ఆల్రెడీ మనకు మార్చాల్సిన అవసరం లేదు, ఎందుకు వాడే కిలోమీటర్స్ లోకి ఇచ్చాడు కాబట్టి 70.5 మీటర్లు అన్నాడంటే అర్థం ఏంటి, మీటర్స్ ని కిలోమీటర్స్ లోకి మార్చాలి. మీటర్స్ ని కిలోమీటర్స్ లోకి మార్చాలి అంటే పాయింట్ తర్వాత 3 ప్లేసులు ఉండాలి మనకి. పాయింట్ తర్వాత ఆల్రెడీ 5 ఉంది, ఇంకా 2 ప్లేసులు కావాలి, 005. ఇప్పుడు ఇదంతా ఎందులోకి మారిపోయింది, కిలోమీటర్స్ లోకి మారిపోయింది. ఆ విధంగా ఏది అడిగినా కూడా మనము ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు అక్కడ వరకు అదే డిస్కషన్ చేసినప్పుడు 5th చూస్తే, మిగిలిన ఏవైనా మీకు డౌట్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి, తప్పకుండా చెప్దాము. ఇప్పుడు 5th చూస్తే దశాంశాలను ఉపయోగించి కిలోగ్రాములలో వ్యక్తీకరించండి. ఇక్కడ అన్ని కూడా మనకి గ్రామ్స్ లో ఇచ్చాడు, కిలోగ్రామ్స్ లో కూడా ఇచ్చాడు, అంటే గ్రామ్స్ ఇచ్చాడు, కిలోగ్రామ్స్ లో అడుగుతున్నాడు. అంటే కిలోగ్రామ్స్ కేజీలకి గ్రామ్స్ కి ఉన్న రిలేషన్ ఏంటో మనకు తెలియాలి. ఒక కేజీకి 1000 గ్రామ్స్, మరి ఒక గ్రామ్ కి ఆటోమేటిక్ ఒక గ్రామ్ కి ఎన్ని కేజీలు అంటే 1000 ఇటు వచ్చింది అనుకోండి, 1/1000 కేజీ. ఇప్పుడు చూస్తే మనకి పాయింట్స్ లోకి మనకు మార్చమంటున్నాడు, ఎందుకు దశాంశాలను ఉపయోగించి రాయమంటున్నాడు అంటే పాయింట్స్ ఉపయోగించండి అని అంటున్నాడు. మనకి ఇక్కడ కింద 3 జీరోలు ఉన్నాయంటే పాయింట్ తర్వాత 3 స్థానాలు కావాలి. ఆల్రెడీ 1 ఉంది కాబట్టి అది లాస్ట్ లో పెడితే పాయింట్ తర్వాత 3 స్థానాలు సరిపోయింది కదా, అంటే 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 0.001 కేజీగా మనం చెప్పొచ్చు. ఈ రిలేషన్ మనకు తెలియాలి. అంటే ఒక గ్రాముల్ని కేజీల్లోకి మార్చమంటే పాయింట్ తర్వాత 3 ప్లేసులు మనకు కావాలి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఏదైనా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ చూస్తే 2 గ్రామ్స్ ఇచ్చాడు, దాన్ని మనకి కేజీల్లో చెప్పమంటున్నాడు. గ్రామ్స్ ఇచ్చి కేజీల్లో అడుగుతున్నాడు అంటే ఏం చెప్పాను, పాయింట్ తర్వాత 3 ప్లేసులు ఉండాలి. పాయింట్ తర్వాత 3 ప్లేసులు ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ ఒక ప్లేసే ఉంది అంటే లాస్ట్ లో 2 పెట్టేస్తున్నాం. 3 ప్లేసులు ఉండాలి కాబట్టి 2 zeros పెడతాం, అప్పుడు మొత్తం 3 ప్లేసులు సరిపోయింది కాబట్టి 0.002 kgs గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ 3750 ఇది గ్రామ్స్ లో ఇచ్చాడు, దీన్ని మనం కేజీల్లో చెప్పాలి. గ్రామ్స్ ఇచ్చి కేజీలో చెప్పాలంటే పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ ఉండాలంటే 750 ఇక్కడ నేను రాసేస్తాను. పాయింట్ తర్వాత 3 ప్లేసెస్, ఈ 3 మరి సరిపోలేదు కదా అంటే ముందు రాయాలంటే 3.750 kgs గా మనం చెప్పొచ్చు. ఆ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ 5 kg 8 గ్రామ్, 5 kg 8 గ్రామ్ ఆల్రెడీ కేజీలో ఉంది కాబట్టి దాన్ని మనం మార్చాల్సిన అవసరం లేదు. 5.8 గ్రామ్స్, గ్రామ్స్ కేజీలోకి మార్చాలంటే పాయింట్ తర్వాత 3 ప్లేసులు ఉండాలి అంటే 00 ఒక ప్లేస్ ఇచ్చాడు కాబట్టి 0.008 kgs గా మనం మార్చాం. ఆ విధంగా ఏది అడిగినా కూడా అమౌంట్ ఇచ్చినా రూపాయల్లోకి మార్చొచ్చు, సెంటీమీటర్స్ ఇచ్చి మీటర్స్ లోకి మార్చొచ్చు, మిల్లీమీటర్స్ ఇచ్చి సెంటీమీటర్స్ లోకి మార్చొచ్చు, మీటర్స్ ఇచ్చి కిలోమీటర్స్ లోకి మార్చొచ్చు, అలాగే గ్రామ్స్ ఇచ్చి కేజీల్లో కూడా మనం మార్చొచ్చు. ఇవన్నీ కూడా పాయింట్స్ ఉపయోగించి ఏ విధంగా చేయాలనేది ఈ ఎక్సర్సైజ్ 8.2 లో క్లియర్ గా మనం వివరించుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ చూస్తే ఎక్సర్సైజ్ 8.3 లో ఉన్న క్వశ్చన్స్ అన్ని చూస్తే మనకి దిగువన పేర్కొన్న ప్రతిదానికి మొత్తాన్ని కనుగొనని అంటున్నాడు. పాయింట్స్ ఇచ్చాడు, మనం అన్నిటి కూడా ప్లస్ లానే చేయాలి. నేను ఒక 2 చేస్తాను, ఇక్కడ బి చేస్తాను. 15 ఇచ్చాడు, అలాగే 0.632 ఇచ్చాడు, అలాగే 13.8 ఇచ్చాడు. మనకి ఎప్పుడు కూడా పాయింట్స్ ఎదురుగా ఉన్న వాటిని మనం రాసుకుంటే చాలా ఈజీగా ప్లస్ చేయొచ్చు. ఇక్కడ ఏమీ లేదంటే పాయింట్ తర్వాత మనం జీరోస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ 3 స్థానాల వరకు వెళ్ళాడు కాబట్టి చివర్లన్నీ కూడా మనం జీరోస్ పెట్టుకోవచ్చు. ఒకవేళ పెట్టకుండా డైరెక్ట్ గా కలిపేస్తామన్నా పర్వాలేదు, కానీ కన్ఫ్యూజన్ అవుతారనే ఉద్దేశంతో నేను పాయింట్ తర్వాత ప్లేస్ ఒకవేళ మనకు సరిపోకపోతే జీరోలు అనేవి పెట్టుకోవాలి. ఇక్కడ మనకు 15 దగ్గర ఎక్కడ కూడా పాయింట్స్ ఇవ్వలేదు అంటే దాని అర్థం ఏంటి, పాయింట్ కి లెఫ్ట్ సైడ్ లో అవి ఉండాలి అని అర్థం. ఇక్కడ 13.8 లో పాయింట్ కి రైట్ సైడ్ 8 అనేది ఉండాలి, లెఫ్ట్ సైడ్ నెంబర్స్ అనేవి ఉండాలి. ఇదంతా కూడా పూర్ణాంక భాగము, హోల్ నెంబర్ పార్ట్, ఇదంతా కూడా దశాంశ భాగము అంటే
డెసిమల్ పార్ట్ మనం చెప్పొచ్చు. ఈ విధంగా పాయింట్ ఎదురుగా ఉన్న వాటిని మనం రాసుకుంటే ఈజీగా ప్లస్ చేయొచ్చు. 2 3 8 6 14 కదా, సేమ్ నార్మల్ గా ఎలా చేస్తాం అలాగే 4 1 4 5 9 2. ఇప్పుడు చూస్తే అన్ని కూడా 3 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ కూడా సేమ్ అంతే 3 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాలి. 29.432 గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి చేస్తాను. సి చూస్తే మిగిలిన మీరు చేయండి. సి చూస్తే 27.076 అంటే ఇక్కడ పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే 0.55 ఇక్కడ పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ లేవు. నేను 0 పెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ నేను పెట్టుకుంటాను, కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉంటాను నేను. నెక్స్ట్ 0.004 ఇప్పుడు చూస్తే అన్ని కూడా పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా సరిపోయింది. డైరెక్ట్ గా ప్లస్ చేయొచ్చు. 6 4 10 1 నెక్స్ట్ 7 6 13 3 1 6.27 ఇది మనకి ఆన్సర్ గా చెప్పొచ్చు. కానీ ఒక్కొక్కసారి పాయింట్ తర్వాత చివరిలో ఉండే జీరోస్ కి వాల్యూ ఉండదు కాబట్టి దీన్ని డైరెక్ట్ గా 27.63 గా కూడా మనము చెప్పొచ్చు. ఆ విధంగా మిగిలిన వాటిని మీరు కొంతవరకు ట్రై చేయండి. ఏవైనా రాకపోతే కామెంట్స్ రూపంలో అడగండి, తప్పకుండా చెప్తాను. ఇప్పుడు సెకండ్ చూస్తే ఇవన్నీ కూడా ప్లస్లు మైనస్లకు సంబంధించి కాబట్టి వీలైనంత వేగంగా మనం చెప్పుకోవడానికి చూద్దాము. రషీద్ గణితం పుస్తకానికి 35 రూపాయలు 75 పైసలు ఖర్చు పెట్టాడు. పాయింట్ తర్వాత ఏదైతే వస్తుందో అది మనం పైసలుగా గుర్తుపెట్టుకోవాలి. సైన్స్ పుస్తకానికి 32 రూపాయల 60 పైసలు ఖర్చు చేశాడు. రషీద్ మొత్తం ఎంత ఖర్చు చేశాడు అంటే ఫస్ట్ గణిత మ్యాథ్స్ బుక్ కి 39.75 రూపీస్, అలాగే సైన్స్ బుక్ కి 32.60 రూపీస్ ఖర్చు పెట్టాడు. మొత్తం ఎంత ఖర్చు పెట్టాడు అనుకున్నాను. సేమ్ ప్లస్ చేయడం మామూలుగా ఎలా ప్లస్ చేస్తాం అలాగే 5 7 6 13 1 8 6 68.35 రూపీస్ రెండు బుక్స్ కి కలిపి ఖర్చు పెట్టాడనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ చూస్తే రాధిక తల్లి ఆమెకు 10 రూపాయల 50 పైసలు ఇచ్చింది మరియు ఆమె తండ్రి ఆమెకు 15 రూపాయల 80 పైసలు ఇచ్చారు. తల్లిదండ్రులు రాధికకు మొత్తం ఎంత ఇచ్చారు అని అంటాను అంటే 10 రూపాయల 50 పైసలు 11 రూపాయల 80 పైసలు మనం ప్లస్ చేయాలి. ముందు మామూలుగా రూపాయలు కూడా ప్లస్ చేయొచ్చు. 10 15 25 రూపాయలు అయ్యింది. అలాగే 50 80 పైసలు కలిపితే 130 పైసలు. 130 పైసలు అంటే అర్థం ఏంటి? 1 రూపాయి 30 పైసలు. ఆల్రెడీ 25 పైసలు అయిపోయింది, 25 రూపాయలు అయిపోయింది. ఇప్పుడు పైసలన్నీ మనం యాడ్ చేస్తే 1 రూపాయి 30 పైసలు వచ్చింది. అంటే ఓవరాల్ గా 26 రూపాయల 30 పైసలు అని మనం డైరెక్ట్ గా కూడా చెయ్యొచ్చు. మనం ఇదంతా కూడా పాయింట్స్ రూపంలో చేయకుండా ఈజీగా నోటి లెక్క ద్వారా కూడా మనం చెయ్యొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ చూస్తే నజ్రీన్ తన చొక్కాకు 3 మీటర్ల 20 సెంటీమీటర్ల బట్టను మరియు ప్యాంటుకు 2 మీటర్ల 5 సెంటీమీటర్ల బట్టను కొనుగోలు చేసింది. ఆమె కొనుగోలు చేసిన బట్ట యొక్క మొత్తం పొడవును కనుగొనండి. సేమ్ అంటే దీన్ని మనం కలపమంటున్నాడు. మీటర్స్ 3.0 మీటర్స్ అంటే 3 మీటర్ల 20 సెంటీమీటర్లు అని నేను మొత్తాన్ని మీటర్స్ లోకి మార్చాను. సెంటీమీటర్స్ ని మీటర్స్ లోకి మార్చాలి అంటే పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ పెట్టాలి కాబట్టి పాయింట్ తర్వాత 2 ప్లేసెస్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 2 మీటర్ 5 సెంటీమీటర్లు ఇక్కడ 0.5 పెట్టాలి. మామూలుగా ఇక్కడ చాలా మంది ఇక్కడ అదే మిస్టేక్ చేస్తారు, కన్ఫ్యూజన్ అయిపోయి ఓవరాల్ గా 2.50 పెడతారు. మన 50 సెంటీమీటర్ అంటే 50 పెట్టచ్చు, కానీ ఇక్కడ మనకు 5 సెంటీమీటర్ అన్నాడు కాబట్టి అప్పుడు ఏం చేయాలి? 0.5 మనం పెట్టాలి. అప్పుడు ఇదంతా మనకి మీటర్స్ లోకి మారిపోయింది. అప్పుడు ఎంత అవుతుంది? 5.25 మీటర్స్ అంటే 5 మీటర్ల 25 సెంటీమీటర్లుగా మనము చెప్పొచ్చు. నెక్స్ట్ నరేష్ ఉదయం 2 కిలోమీటర్ల 35 మీటర్లు మరియు సాయంత్రం 1 కిలోమీటర్ 7 మీటర్లు నడిచాడు. అతను మొత్తం ఎంత దూరం నడిచాడు? కిలోమీటర్స్ ఇచ్చాడు, మీటర్స్ ఇచ్చాడు. మనకి ఇంతకు ముందే చెప్పుకున్నాం, 1 మీటర్ కి 0.001 కిలోమీటర్స్ అని మనం చెప్పాం. అంటే మీటర్స్ ని కిలోమీటర్స్ లో చెప్పాలి అంటే పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ మనకు ఉండాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏమంటాడు? 2 కిలోమీటర్ల 35 మీటర్లు అంటే దీన్ని పాయింట్స్ లోకి ఎలా మార్చొచ్చు? 2.035 కిలోమీటర్స్. ఇప్పుడు ఇదంతా కూడా మనకి కిలోమీటర్స్ లోకి మారిపోయింది. నెక్స్ట్ 1 కిలోమీటర్ 7 మీటర్లు, 1 కిలోమీటర్ 7 మీటర్లు అంటే 1.007 కిలోమీటర్స్. అంటే మనకి మీటర్స్ ఇచ్చి కిలోమీటర్స్ లకు మార్చమంటే పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ ఉండాలి. ఇక్కడ 7 మీటర్లు ఇచ్చాడు, మన కిలోమీటర్లకు మార్చాలంటే 0.007. ఇప్పుడు ఇవన్నీ ప్లస్ చేయడమే. 3.042 కిలోమీటర్స్ అంటే మొత్తం అతను ఎంత దూరం నడుస్తాడు అంటే 3 కిలోమీటర్ల 42 మీటర్లు. 3 కిలోమీటర్ల 42 మీటర్లుగా మనం చెప్పొచ్చు. ఆ విధంగా ఎక్సర్సైజ్ 8.3లో ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా మనము డిస్కషన్ అనేది చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 6వది సునీత తన పాఠశాలకు చేరుకోవడానికి బస్సులో 15 కిలోమీటర్ల 268 మీటర్లు, కారులో 7 కిలోమీటర్ల 7 మీటర్లు మరియు 500 మీటర్లు కాలినడకన ప్రయాణించింది. అంటే స్కూల్కి వెళ్ళడానికి ఈ రకంగా 3 రకాలుగా అక్కడ వెళ్ళడం అనేది జరిగింది. ఆమె ఇంటి నుంచి స్కూల్కి ఎంత దూరంలో ఉంది అని అంటున్నాడు. అంటే ఫస్ట్ బస్సులో వెళ్ళింది 15 కిలోమీటర్స్. అంతా కూడా నేను ఓవరాల్ గా అన్ని కూడా కిలోమీటర్స్ లోకి మార్చుకుంటాను. 15 కిలోమీటర్
268 కిలోమీటర్స్. ఇక్కడ మీటర్స్ ఇచ్చాడు, నేను దాన్ని మొత్తాన్ని కిలోమీటర్స్ లోకి మార్చుకోండి. కిలోమీటర్ లోకి మార్చాలి అంటే మీటర్స్ ని పాయింట్ తర్వాత 3 ప్లేసులు రావాలి. ఎందుకు? ఒక కిలోమీటర్ కి 1000 మీటర్లు, 1000 మీటర్లు కాబట్టి కింద 3 సున్నాలు వస్తాయి, కాబట్టి పాయింట్ తర్వాత 3 స్థానాలు ఉండాలి. సేమ్ ఇక్కడ 3 స్థానాలు ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 3 స్థానాలు పెట్టాను. అంటే దీని అంతటిని కూడా నేను కిలోమీటర్స్ లోకి మార్చేసాను. నెక్స్ట్ కారులో 7 కిలోమీటర్ల 7 మీటర్లు అంటే పాయింట్ తర్వాత 3 స్థానాలు రావాలి. ఎలా వస్తాయి? ఈ విధంగా వస్తాయి. ఇదంతా కిలోమీటర్స్ లోకి మార్చేస్తాను. నెక్స్ట్ 500 మీటర్లనే అన్నాడు. ఒక్కటి కూడా కిలోమీటర్ గురించి మనకి మాట్లాడలేదు ఇక్కడ. ఖాళీ నడకన అంటే 0 పాయింట్ అంటే కిలోమీటర్ ఒక్కటి కూడా నువ్వు కంప్లీట్ చేయలేదు నడుచుకొని. కాబట్టి నడుచుకొని 500 మీటర్లు మాత్రమే నడిచింది కాబట్టి 0 పాయింట్. పాయింట్ తర్వాత 3 స్థానాలు రావాలి. అక్కడ ఆల్రెడీ 500 అంటే 3 స్థానాలే ఉంది కాబట్టి 500 కిలోమీటర్. ఇవన్నీ కూడా మనకి కిలోమీటర్స్ లోకి మారిపోయి ఇప్పుడు వీటన్నిటిని ప్లస్ చేయడమే. 8 7 15 5 1 7 7 22 అంటే ఓవరాల్ గా స్కూల్ నుంచి తన ఇంటి నుంచి స్కూల్ ఎంత దూరం ఉన్నది అంటే 22 కిలోమీటర్ల. మొత్తం ఓవరాల్ గా కిలోమీటర్స్ లోకి ఇస్తే అంటే ఆప్షన్స్ లో కిలోమీటర్లు ఇస్తే 22.775 కిలోమీటర్లుగా మనం చెప్పొచ్చు. ఒకవేళ వాడు ఆ విధంగా ఇవ్వకుండా 22 కిలో ఏ విధంగా ఇవ్వచ్చు? 22 కిలోమీటర్ల పాయింట్ తర్వాత వచ్చే 3 స్థానాలు కూడా మీటర్స్ కి సంబంధించినవి కాబట్టి 775 మీటర్లు. ఈ విధంగానైనా మనకి ఇవ్వచ్చు. మొత్తం కిలోమీటర్లు ఇస్తే ఇది ఆన్సర్ అవుతుంది. కిలోమీటర్లు మీటర్లు కలిపిస్తే మనకి ఇది ఆన్సర్ అవుతుంది. ఆ విధంగా మనము చూసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ 7వ చూస్తే ఈ ఎక్సర్సైజ్ కి రవి 5 కిలోగ్రాములు 400 గ్రాముల బియ్యము అంటే 5 కేజీలు 400 గ్రాములు రైస్ అంటున్నాడు. అలాగే 2 కేజీ 20 గ్రామ్ పంచదార, 10 కేజీ 850 గ్రాములు పిండి కొన్నాడు. అతడు కొనుగోలు యొక్క మొత్తం బరువు ఎంత అని అంటున్నాడు. అంటే అన్ని కలిపి ప్లస్ చేయమంటున్నాడు. ఫస్ట్ 5 కేజీ 400 గ్రామ్స్ అంటే మొత్తం కూడా నేను పాయింట్ ఎందుకు పెట్టాను అంటే అన్ని కూడా నేను కేజీల్లోకి రాస్తాను. కేజీల్లోకి రాసిన తర్వాత చూద్దాం. ఇప్పుడు 1 గ్రామ్ కి మనము 1 కేజీకి 1000 గ్రాములు. 1000 అంటే మనకి 3 సున్నాలు వస్తాయి. అంటే 1 గ్రామ్ కి ఎన్ని కేజీలు అంటే 0.001 అంటే పాయింట్ తర్వాత 3 స్థానాలు వస్తాయి. మరి ఇక్కడ పాయింట్ తర్వాత ఆల్రెడీ గ్రాముల్ని పాయింట్ తర్వాత కేజీల్లోకి నేను మారిస్తాను. అంటే 5.400 కేజీస్ కి మార్చేసాను. ఇక్కడ చూస్తే 2 కేజీ 20 గ్రామ్ ఇచ్చాడు. పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ ఉండాలి కాబట్టి ఎక్స్ట్రాగా 20 అంటే ఎక్స్ట్రాగా 0 పెట్టుకుంటే ఆల్రెడీ 20 ఉంది. ఎక్స్ట్రాగా 0 పెట్టుకుంటే పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ వచ్చింది. ఇప్పుడు కేజీల్లోకి మారిపోయింది. నెక్స్ట్ 10 కేజీలు 850 గ్రాములు. 10 కేజీల చూడాలి పాయింట్ అటువైపు ఉండేదంతా కూడా పూర్తిగా అయిపోయినటువంటి కేజీలు. 850 గ్రాములు పాయింట్ తర్వాత 3 ప్లేస్లు ఉండాలి కాబట్టి 850 గ్రాములు. ఇదంతా కూడా కేజీల్లోకి మారిస్తాను. మొత్తం చేయమన్నాడు కదా 0 7 8 4 12 2 1 నెక్స్ట్ 5 3 8 1 18 కేజీ. మొత్తం మీద అంతా కూడా కేజీల్లో ఉంది. మనకి కేజీలు ఇస్తే 18.270 కేజీలుగా చెప్పొచ్చు. ఒకవేళ అలా కాకుండా విడదీసి ఇచ్చడానికి ఎక్కడలాగా అంటే కేజీలు గ్రాములు మిక్సింగ్ లో ఇచ్చాడు అనుకో అప్పుడు పాయింట్ ఇటువైపు ఉండేదంతా కేజీలు. అప్పుడు 18 కేజీ పాయింట్ అటువైపు ఉండేవన్నీ కూడా గ్రాములు 270 గ్రామ్స్ గా మనం చెప్పొచ్చు. ఈ విధంగా ఇస్తే ఎలా చేయాలి? ఇలా ఇస్తే డైరెక్ట్ గా పాయింట్ లో చెప్పాలి. ఇది మనకి ఎక్సర్సైజ్ 8.3 కి సంబంధించింది. నెక్స్ట్ మనకి ఎక్సర్సైజ్ 8.4 చూస్తే ఇక్కడ ఇంతకు ముందు అన్ని కూడా మనకి ప్లస్ లకు సంబంధించిన ఇచ్చాడు. ఇప్పుడు మైనస్ లకు సంబంధించిన కూడా ఇచ్చాడు. అంటే ఏంటి? పాయింట్స్ లో ఉండి మైనస్ ఏ విధంగా చేయాలో చూడాలి. మనకి ఇక్కడ తెలుగులోకి వచ్చేసరికి అన్ని కూడా రాంగ్ గా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మనం చూస్తే 20.75 నుంచి 18.25 మనం తీయొచ్చు. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ రైటే అంటే అది ఇవ్వడం క్వశ్చన్ కరెక్ట్. కానీ మిగిలిన చూస్తే తప్పులు. 202 దాదాపు 202 మీటర్ల నుంచి 250 మీటర్లు మనం తీయలేం కదా. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? ఇది యాక్చువల్ గా రివర్స్ అనమాట. 250 మీటర్ల నుంచి 202.54 మీటర్లు మనం మైనస్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇచ్చింది కరెక్ట్ కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా చేద్దాం. ఆడు మనకి 20 రూపాయల 75 పైసల్లో నుండి అంటే పాయింట్ తర్వాత ఉన్నవన్నీ పైసలు దాంట్లో నుంచి 18.25 పైసలు మనకి తీయమంటున్నాడు. మైనస్ చేయమంటున్నాడు. 5 నుంచి 5 తీస్తే 0, 7 నుంచి 2 తీస్తే 5. నెక్స్ట్ ఇక్కడ 0 నుంచి 8 తీస్తే మామూలుగా అయితే ఎలా చేస్తావో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే చేసుకోవచ్చు. 10 నుంచి 8 తీస్తే 2, ఇక్కడ 1 ఉంటుంది. 1 నుంచి 1 తీస్తే 0. కాబట్టి లెఫ్ట్ సైడ్ 0కి 0 రాసిన ఒకటి రాయిపోయిన ఒకటి, అలాగే రైట్ సైడ్ 0 కూడా రాసిన ఒకటి రాయిపోయిన ఒకటి. కాబట్టి మనకి ఫైనల్ ఆన్సర్ 2.50 రూపీస్ లేదా 2.5 ఈ విధంగానైనా ఇవ్వచ్చు రూపీస్. ఇది మనకి ఆన్సర్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే బి చూస్తే మనకి 200 ఇక్కడ క్వశ్చన్ రాంగ్ ఇచ్చాడని చెప్పాను కదా. 250లో నుంచి 250 మీటర్ల నుంచి 202 మీటర్లు మనం మైనస్ చేయాలి. 202.54 ఇక్కడ పాయింట్ తర్వాత ఇక్కడ మీటర్లు ఇచ్చే పాయింట్ ఇచ్చాడు అంటే అర్థం ఏంటి? పాయింట్ తర్వాత ఉండేవన్నీ కూడా సెంటీమీటర్స్. సెంటీమీటర్స్ ఎప్పుడు కూడా పాయింట్ తర్వాత 2 ప్లేస్లు ఉంటాయి. ఇక్కడ పాయింట్ తర్వాత 2 ప్లేస్లు ఉన్నాయంటే అర్థం ఏంటి? అది సెంటీమీటర్ అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తే ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ లేదు. అర్థం ఏంటి? ఎక్కడ కూడా నువ్వు పాయింట్స్ పెట్టుకుంటే కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉంటావు.
ఇప్పుడు మైనస్ చేయమన్నాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ 0 నుంచి 4 తీలో సేమ్ యాజ్ ఇస్ ఇక్కడ నుంచి ఇలా తెచ్చుకుంటే ఇది 10 అవుతుంది. 10లో నుంచి 4 తీస్తే 6, ఇక్కడ 9 ఉంటుంది, 9 నుంచి 5 తీస్తే 4 పాయింట్, ఇక్కడ ఎంత ఉంటుంది 9 ఉంటుంది, 9 నుంచి 2 తీస్తే 7, ఇక్కడ నీకు 4 ఉంటుంది, 4 నుంచి 0 తీస్తే 4 నుంచి 0 తీస్తే 4, 47.46 మీటర్లుగా మనం చెప్పొచ్చు. ఆ విధంగా మనం మైనస్లు అనేది చెయ్యాలి. నెక్స్ట్ ఒకసారి ఇంకోటి ఇది కూడా చెప్పిస్తే మనకి క్లారిటీ అనేది వచ్చేస్తుంది. 5.206 కిలోమీటర్ల నుండి 2.051 మైనస్ చేయమంటున్నాడు. మామూలుగా మైనస్ చేయొచ్చు 5, ఇక్కడ 10 0 నుంచి 5 తీయాలి, అప్పుడు 10 నుంచి 5 తీస్తే 5, ఇక్కడ 1 ఉంటుంది 1.3 అంటే 3.155 కిలోమీటర్స్ గా మనం చెప్పొచ్చు. ఆ విధంగా ఏది ఇచ్చినా కూడా మనము ఈజీగా మైనస్ చేయొచ్చు. కాబట్టి పాయింట్ ఎదురుగా పాయింట్ ఉండేటట్టు మనము చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చాడు. 18.5 లో నుంచి 6.79 తీయమంటున్నాడు. ఇవన్నీ కూడా ఈజీగా తీయచ్చు. 18.5 లో నుంచి 6.79 తీయమంటున్నాడు. పాయింట్ ఎదురుగానే పాయింట్ రాయాలి. ఆ విధంగా చూసుకోవాలి మనం. ఇప్పుడు ఇది మైనస్ చేయమంటున్నాడు. అంటే మనం ఏ ప్లేస్ మనం ఇది కొంచెం ప్లేసులు మారిస్తామంటే నీకు వేరే ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి మనం కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇటువంటివన్నీ ఇవ్వడం జరిగింది. పాయింట్ ఎదురుగా పాయింట్ రాశాను, పాయింట్ తర్వాత 2 ప్లేసులు ఉన్నాయి కాబట్టి 2 ప్లేసులు రాశాను. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రాగా ఇంకోటి రాసుకుంటాను. అప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. మైనస్ చేయమన్నాడు. 0 నుంచి 9 తీలో ఎక్కడి నుంచి తీస్తే 10, 10 నుంచి 9 తీస్తే 10 నుంచి 9 తీస్తే 1, ఇక్కడ 4 ఉంటుంది 14 అవుతుంది, 14 నుంచి 7 తీస్తే 7 పాయింట్, ఇక్కడ 7 ఉంటుంది, 7 నుంచి 6 తీస్తే 1 అంటే 11.71 గా మనం ఆన్సర్ అనేది చెప్పుకోవచ్చు. ఈ విధంగా మిగిలిన కూడా కొన్ని ఉన్నాయి, అవి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ మూడోది చూస్తే రాజు ఒక పుస్తకాన్ని 35 రూపాయల 65 పైసలు కొనుగోలు చేశాడు. అతను దుకాణదారుడికి 50 రూపాయలు ఇచ్చాడు. దుకాణదారుడి నుంచి అతను ఎంత డబ్బు తిరిగి పొందాడు అంటే బుక్ ఏమో 35 రూపాయలు దాదాపు అనుకోండి, ఇచ్చిందేమో 50 రూపాయలు. అంటే తిరిగి మనకి డబ్బులు వస్తాయి రాదా? కాబట్టి ఇచ్చిన 50 రూపాయల్లో నుంచి తన బుక్ 35 రూపాయలని మనం మైనస్ చేస్తే తిరిగి బ్యాలెన్స్ ఎంత అమౌంట్ మనకు వస్తుందో తెలుస్తుంది. ఎంతది 65. ఇప్పుడు మనకు చూస్తే పాయింట్ తర్వాత ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 ప్లేసెస్ పెట్టుకున్నాం అనుకో ఆటోమేటిక్ గా మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. మైనస్ చేయాలి. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఏమీ లేదు, అంటే ఇక్కడ నుంచి ఇలా తెచ్చుకుంటే ఇక్కడ 10 అవుతుంది, 10 నుంచి 5 తీస్తే 5, 9 ఉంటుంది, 9 నుంచి 6 తీస్తే 3 పాయింట్, ఇక్కడ 9 ఉంటుంది, 9 నుంచి 5 తీస్తే 4, ఇక్కడ 4 ఉంటుంది ఎందుకు ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి 4 నుంచి 1 తీస్తే 1 అంటే 14.35 అంటే 14 రూపాయల 35 పైసలు తిరిగి తనకి ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది. నెక్స్ట్ ఆ విధంగా మనం చూసుకున్నాం. రాణి వద్ద 18 రూపాయల 50 పైసలు ఉంది. ఆమె ఒక ఐస్ క్రీమ్ ను 11 రూపాయల 75 పైసలు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆమె వద్ద ఎంత డబ్బు ఉంది అంటే తన దగ్గర ఉన్నదేమో ఇది ఐస్ క్రీమ్ ఏమో ఎంత కొన్నది అంటే మనకి తిరిగి ఎంత ఉంటుంది అంటే దాంట్లో నుంచి దీన్ని మైనస్ చేయాలి. సేమ్ ఇప్పుడు ఏ విధంగా అయితే మైనస్ చేస్తామో సేమ్ అదే విధంగా మీరు చేయండి. నెక్స్ట్ 5th చూస్తే టీనా వద్ద 20 మీటర్లు 5 సెంటీమీటర్లు పొడవున్న వస్త్రం ఉంది. కట్టెను తయారు చేయడం కొరకు ఆమె దీని నుండి 4 మీటర్ల 50 సెంటీమీటర్ల పొడవున్న గుడ్డను కత్తిరించింది. ఆమె వద్ద ఎంత వస్త్రం మిగిలి ఉంది అంటే తన దగ్గర ఉన్నది ఇది, తను ఉపయోగించుకున్నదేమో ఇది, అంటే దాంట్లో నుంచి వాడేసింది తీసిస్తే ఇంకా ఎంత మిగిలిందో తెలుస్తుంది కదా. సేమ్ 20 మీటర్ల 5 సెంటీమీటర్లు అన్నాడు, పాయింట్స్ లోకి మారుస్తాను. 5 సెంటీమీటర్లు అన్నాడు అంటే 0.05 మీటర్స్. ఇదంతా కూడా నేను మీటర్స్ లోకి మార్చుకున్నాను. ఎందుకు మీటర్స్ లోకి ఇచ్చాడంటే పాయింట్ తర్వాత 2 ప్లేసులు రావాలి, పాయింట్ తర్వాత 2 ప్లేసులు వచ్చాయి, మీటర్స్ లోకి మార్చేసాను. ఇప్పుడు నీకేమంటున్నాడు ఎంత వాడేసింది, ఆమె ఎంత వాడేసింది 4 మీటర్ల 50 సెంటీమీటర్లు కాబట్టి పాయింట్ తర్వాత 2 ప్లేసులు 50 సరిపోయింది, మీటర్స్ లోకి మారిస్తాను. ఇప్పుడు తీసివ్వాలి అంటే మొత్తంలో నుంచి వాడేసింది తీసిస్తే తన దగ్గర ఇంకా ఎంత మిగిలిందో తెలుస్తుంది. 5 లో నుంచి 0 తీస్తే 5, ఇక్కడ నుంచి తీస్తే 10 నుంచి 5 తీస్తే 5 పాయింట్, ఇక్కడ 9 ఉంటుంది, 9 నుంచి 4 తీస్తే 5, ఇక్కడ 1 ఉంటుంది, 15.55 మీటర్స్ అంటే 15 మీటర్ల 55 సెంటీమీటర్ల గుడ్డ ఇంకా టీనా దగ్గర మిగిలి ఉన్నది అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 6వ చూస్తే నమిత ప్రతిరోజు 20 కిలోమీటర్లు 50 మీటర్లు ప్రయాణిస్తుంది. ఇందులో ఆమె 10 కిలోమీటర్లు 200 మీటర్లు బస్సులో, మిగిలినది ఆటోలో ప్రయాణిస్తుంది. ఆటోలో ఆమె ఎంత దూరం ప్రయాణిస్తుంది, మొత్తం రోజు ఎంత ప్రయాణిస్తుందట, అందులో బస్సులో ఎంత దూరం ప్రయాణిస్తుందట, మిగిలినంత ఆటోలో చేస్తుందట. అంటే దాని అర్థం ఏంటి, ఆటోలో ఎంత దూరం ప్రయాణించిందో తెలుసుకోమంటున్నాడంటే మొత్తంలో నుంచి బస్సులో ప్రయాణించినంత మైనస్ చేసేవాళ్ళు. బస్సులో ప్రయాణించినంత మైనస్ చేసిస్తే ఆటోమేటిక్ గా మిగిలిన దూరం అంతా కూడా ఆటోలో వెళ్ళిందని వాడే చెప్పాడు కాబట్టి ఆ మొత్తంలో నుంచి బస్సులో ప్రయాణించిన దూరాన్ని మనం మైనస్ చేయాలి. మైనస్ అనేది కిలోమీటర్లు మీటర్లోకి ఏ విధంగా మార్చాలో చూడాలి. ఇక్కడ మీటర్స్ ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి, కిలోమీటర్స్ లోకి మార్చాలి. అంటే 20 కిలోమీటర్లు పాయింట్, ఇక్కడ 50 మీటర్లు అన్నాడు, మీటర్ ని కిలోమీటర్ లోకి మార్చాలి అంటే పాయింట్ తర్వాత 3 ప్లేసులు రావాలి, 3 ప్లేసులు వచ్చింది. ఇప్పుడు ఇదంతా కిలోమీటర్లకు మారిపోయింది. అందులో నుంచి బస్సులు ఎంత దూరం ప్రయాణించింది 10 కిలోమీటర్ల
200 మీటర్లు, పాయింట్ తర్వాత 200 అంటే 3 సున్నాలు సరిపోయింది, అంటే 3 స్థానాలు సరిపోయింది, కిలోమీటర్లకు మారిపోయింది. ఇప్పుడు మొత్తంలో నుంచి బస్సులో ప్రయాణించి తీసిస్తే ఆటోలో ప్రయాణించి మనకు వచ్చేస్తుంది 0, 5. ఇక్కడ నుంచి తెస్తే 10, 8.9 అంటే 9.850 కిలోమీటర్ తను ఏమో ఆటోలో ప్రయాణిస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మనకు అటు విడివిడిగా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, 9 కిలోమీటర్ల 850 మీటర్లు ఆటోలో ప్రయాణించింది అని మనము చూసుకోవాలి. ఆ విధంగా చెయ్యాలి. నెక్స్ట్ లాస్ట్ది 7వది చూస్తే ఆకాష్ 10 కిలోల బరువు ఉన్న కూరగాయలను కొనుగోలు చేశాడు. ఇందులో 3 కేజీల 500 గ్రాముల ఉల్లిపాయలు ఉన్నాయి, 2 కిలోల 75 గ్రాములు టమాటాలు ఉన్నాయి, మిగిలినవన్నీ దుంపలు అంటున్నాడు, బంగాళదుంపలు. అయితే బంగాళదుంపల బరువు ఎంత? మొత్తం 10 కేజీలు ఉన్నాయి, అందులో 3 కేజీల 500 గ్రాములు అంటే 3 కేజీల 500 గ్రాములను కూడా కేజీలోకి మార్చేస్తాను నేను. ఒక కేజీకి 1000 గ్రాములు కాబట్టి పాయింట్ తర్వాత 3 ప్లేసులు వస్తాయి. ఎంత అంటున్నాడు? 500 గ్రాములు అన్నాడు కాబట్టి 3.500 కేజీస్ లోకి నేను మారిస్తాను. నెక్స్ట్ కిలో ఇక్కడ టమాటాలు చూస్తే 2 కేజీల 75 గ్రాములు, 75 గ్రాములు అంటే పాయింట్ తర్వాత 3 ప్లేసులు కదా కావాలి. ఇప్పుడు కేజీలోకి మారిపోయింది. ఇది ఆల్రెడీ మొత్తం అంతా 10 కేజీలు. ఈ 10 కేజీల మొత్తంలో నుంచి ఏమేమి తీసుకున్నాడు? ఉల్లిపాయలు, బంగాళదుంపలు నువ్వు తీసేవాళ్ళు, ఉల్లిపాయలని టమాటాలని నువ్వు తీసిస్తే మిగిలినవన్నీ కూడా నీకు ఏమవుతాయి? బంగాళదుంపలే కదా అవుతాయి. కాబట్టి మొత్తం దీంట్లో నుంచి 2 మైనస్ చెయ్యాలి. 0 నుంచి 0 తీస్తే 0 అంటే మనము మామూలుగా ఏం చేస్తాము, ముందు ఉల్లిపాయల్ని టమాటాలని ప్లస్ చేస్తాం, ఆ తర్వాత మొత్తంలో నుంచి మైనస్ చేస్తాం. అలా కాకుండా ఒకేసారి 2 క్వశ్చన్లు కూడా మనకు విడివిడిగా చేయకుండా ఒకే క్వశ్చన్ లో చేసేవాళ్ళు. 0 అంటే 0లో నుంచి 0 తీస్తే మనకి చూస్తే 5 వస్తుంది. ఎందుకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా తీస్తే ఇక్కడ 10 అవుతుంది. 10లో నుంచి 5 తీస్తే 5. నెక్స్ట్ ఇక్కడ 9 ఉంటుంది, 9లో నుంచి 2 ప్లస్ చేసి 2 ప్లస్ చేయాలి కదా, 2 ప్లస్ చేసి దాంట్లో నుంచి మైనస్ చేయాలి. ఎందుకు? ఈ 2 నీకు ఉల్లిపాయలు టమాటాలు, ఈ ఉల్లిపాయలు టమాటాలు మొత్తం నుంచి తీసిస్తే మిగిలినవన్నీ నీకు బంగాళదుంపలు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ 7 అయింది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ ఏముంటది? 9 ఉంటుంది. 9లో నుంచి 7 తీస్తే 2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 9 ఉంటుంది, 9లో నుంచి 5 తీస్తే 4 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నీకు 9 ఉంటుంది, ఎందుకు? ఆల్రెడీ 1 అనేది ముందుకి ఇస్తే ఇక్కడ 9 ఉంటుంది, 9లో నుంచి 5 తీస్తే 4 ఉంటుంది. అంటే ఓవరాల్ గా ఎన్ని కేజీలు బంగాళదుంపలు ఉన్నాయంటే 4.425 కేజీ బంగాళదుంపలు ఉన్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ దీన్ని విడివిడిగా ఇస్తే 4 కేజీల 425 గ్రాములుగా మనము చెప్పుకోవచ్చు. ఇది ఎక్సర్సైజ్ 8.4 కి సంబంధించింది. ఇప్పటి వరకు మనం ఆల్రెడీ ఇంతకు ముందు దశాంశాలకు సంబంధించిన టాపిక్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు డేటా హ్యాండ్లింగ్ అంటే దత్తాంశ నిర్వహణకు సంబంధించి మనం 6th క్లాస్ టెక్స్ట్ బుక్ లో బేసిక్ లెవెల్ లో చాలా చిన్నవే ఉన్నాయి. వాటిని మనం మాక్సిమం డిఎస్సి పర్పస్ ఏవైతే యూజ్ అవుతాయో అవి మాత్రమే డిస్కషన్ అనేది చేసుకున్నాం, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా. మనకి ఇప్పుడు ఎక్సర్సైజ్ 9.1 చూస్తే మనకి ఏవైతే వీటికి ముందు అంటే ఎగ్జాంపుల్స్ అని రకరకాల ప్రయత్నించండి అని ఇస్తుంటాడు కదా, వాటి తాలూకా విషయాలన్నీ కూడా మనకి ఇందులో కవర్ అవుతుంటాయి. అందుకని చెప్పి వాటి గురించి డిస్కషన్ అనేది వేరేగా పెట్టుకోకుండా మాక్సిమం మన ఎక్సర్సైజ్ లోనే కంప్లీట్ చేస్తే మనకి టాపిక్ అంతా కూడా కవర్ అయినట్టే ఉంటుంది. గణిత పరీక్షలో 40 మంది విద్యార్థులు ఈ కింది మార్కులు పొందారు. గణన చిహ్నాలను అంటే ఇక్కడ మనకి కొత్త పదాలనే వస్తాయి. ఆ పదాల గురించి మనం తెలుసుకుంటే మాక్సిమం 6th క్లాస్ లో ఉన్న టాపిక్ అంతా కూడా కవర్ అయినట్టే. మనకి దీనికి ఎక్స్టెన్షన్ గా 7th 8th లో మాత్రం కొంచెం డెప్త్ లెవెల్ వెళ్తుంటాడు, అప్పుడు మనకి అది అవసరం అవుతుంది. అంతవరకు మనకి మాక్సిమం పైన ఉంటాయి. 40 మంది విద్యార్థులు కింద గణన చిహ్నాలను ఉపయోగించి కింది మార్కులు పట్టికలో రాయండి అని అంటున్నాడు. అంటే మనకి ఇక్కడ 40 మంది విద్యార్థులు మార్కులు ఇచ్చారు. గణన చిహ్నాలు ఇంగ్లీష్ లో టాలీ మార్క్స్ అని అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 మార్క్ వచ్చిన ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఇప్పుడు ఇటువైపు మార్కులు, ఇటువైపు ఏమో టాలీ మార్క్స్. టాలీ మార్క్స్ అంటే గణన చిహ్నాలు. ఇప్పుడు మార్కులు 1 మార్క్ వచ్చిన ఎంతమంది ఉన్నారో చూద్దాం. అంటే మార్కులు 1 వచ్చిన వాళ్ళు 1 2, ఇక్కడ 2 మాత్రం ఉన్నారు కాబట్టి గణన చిహ్నాలు ఎలా రాయాలి? ఈ విధంగా రాయాలి. ఒకవేళ 8 వచ్చిన ఎంతమంది ఉన్నారో చూద్దాం. 1 చెరిపేస్తాం, మరి కన్ఫ్యూజన్ అయిపోతాం. 1 2 3 4 ఉన్నారు, అవునా? అంటే 8 మార్క్స్ వచ్చిన ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్ ఉన్నారు. అప్పుడు ఏం చేయాలి? 1 2 3 4 ఆ విధంగా మనం రాయాలి. నెక్స్ట్ 3 వచ్చిన వాళ్ళు చూడండి, 8 అయిపోయింది, 1 అయిపోయింది. నెక్స్ట్ 3 చూస్తే 1 2 3 అంటే 3 మార్క్స్ వచ్చిన వాళ్ళు 3 మాత్రం ఉన్నారు. అంటే గణన చిహ్నాలు అంటే ఈ విధంగా రాయాలి అని చెప్తున్నాను. 7 మార్క్స్ వచ్చిన వాళ్ళు చూస్తే 1 2 3 4 5 అంటే 7 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం ఏ విధంగా చేయాలి? 1 2 3 4 వరకు అలా వేయాలి. ఆ 5th మనకి అది క్లోజ్ అయ్యేటట్టు అంటే ఒక కట్టగా కట్టినట్టు మనం ఈ విధంగా మనం చేయాలి. అంటే ఆ విధంగా ఒక బాక్స్ లో ఒక కట్టలాగా ఉంటే అది మనకి 5 అనే విషయాన్ని గుర్తు చేస్తుంది.
అంటే 7 మార్కులు వచ్చిన 5 ఉన్నారు అలా రాస్తాను. ఒకవేళ ఇప్పుడు 5 మార్కులు వచ్చిన చూద్దాం. 1 2 3 4 5 6 5 మార్కులు వచ్చిన వాళ్ళు 6 ఉన్నారు కాబట్టి 1 2 3 4 5 నెక్స్ట్ 6 5 మార్కులు వచ్చిన 6 ఉన్నారు కాబట్టి ఆ విధంగా వేస్తాను. ఈ విధంగా ఒక్కొక్క మార్కులు వచ్చిన ఎంతమంది ఉన్నారో క్లియర్ గా మనకు రాసుకోమని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు, ఎంతమంది విద్యార్థులకు 7కి సమానంగా లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందారో కనుగొనండి. 7కి సమానంగా అంటే 7 మార్కులు వచ్చిన వాళ్ళు, 7 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు అంటే 7 మార్కులు వచ్చిన వాళ్ళ కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, 7 వచ్చిన వాళ్ళు, 8 మార్కులు వచ్చిన వాళ్ళు, 9 మార్కులు వచ్చిన వాళ్ళు. 7 8 9 అవి కదా. అంటే ఇప్పుడు మనకి ఏమంటున్నాడు, 7 మార్కులు వచ్చిన వాళ్ళు టాలీ మార్క్స్ వేస్తావు, 8 మార్కులు వచ్చిన వాళ్ళు టాలీ మార్క్స్ వేస్తావు, 9 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా టాలీ మార్క్స్ వేస్తావు. అప్పుడు 7 8 9 ఎంతమంది అయ్యారో, ఎన్ని టాలీ మార్క్స్ అయ్యావో అవన్నీ మనకు ప్లస్ చేయమని చెప్తున్నాడు. అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ది, ఎంతమంది విద్యార్థులు 4 కంటే తక్కువ మార్కులు పొందారు. మనకి ఇక్కడ 4 కంటే తక్కువ మార్కులు అంటే ఏమవుతుంది, 4 కంటే తక్కువ అంటే 4ను మనం లెక్క పెట్టకూడదు. ఇక్కడ అటువంటి చిన్న పదాలు చాలా ఇంపార్టెంట్. 4 ఇక్కడ చూడు, 7కి సమానంగా లేదా అంతకంటే ఎక్కువ అంటే 7ని తీసుకోమంటున్నాడు, అంతకంటే ఎక్కువ కూడా తీసుకోమంటున్నాడు. ఇక్కడ చూస్తే 4కి సమానంగా మనకి ఎక్కడ అనలేదు, 4 కంటే తక్కువనే అన్నాడు. అంటే 1 మార్కు 2 మార్కులు 3 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమందో చూడాలి, అంతకుమించి ఎక్కువ చూడకూడదు. 1 మార్కు వచ్చిన వాళ్ళేమో 2, 3 మార్కులు వచ్చిన వాళ్ళేమో 3. మరి 2 మార్కులు వచ్చిన ఎంతమందో చూద్దాం. 2 మార్కులు ఎక్కడెక్కడ ఉన్నాయి, 1 2 3 అంటే 2 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా మనకి 3 ఉన్నారు. అంటే టోటల్ 1 మార్కు వచ్చిన 2, 1 మార్కు వచ్చిన 2, 2 మార్కులు వచ్చిన 3, 3 మార్కులు వచ్చిన కూడా 3. మొత్తం ఎంతమంది అయ్యారు, 8 మంది అయ్యారు. అంటే 4 కంటే తక్కువ మార్కులు వచ్చిన అందరూ కలిపి ఎంతమంది అయ్యారు, 8 మంది అయ్యారు. గణన చిహ్నాలను ఉపయోగించి ఆ విధంగా మనం చేయాలి. దీనికోసం ఎక్కువ అంటే టైం అనేది వేస్ట్ చేయకూడదు అనేది నా ఉద్దేశం, అంతగా ఇంపార్టెంట్ అయితే కాదు, అందుకనే. నెక్స్ట్ సెకండ్ చూస్తే 6వ తరగతి చెందిన 30 మంది విద్యార్థులు స్వీట్ల ఎంపిక ఈ కింది విధంగా ఉంది అని అంటున్నాడు. అంటే 6th క్లాస్ లో 30 మంది ఉన్నారు అంటున్నాడు. ఆ విద్యార్థులు ఒక్కొక్క విద్యార్థికి ఏ స్వీట్ ఇష్టం అనేది ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టూడెంట్ కి లడ్డు ఇష్టం అంట, సెకండ్ కి బర్ఫీ అంట, థర్డ్ స్టూడెంట్ కి ఏమో లడ్డు అంట. ఆ విధంగా మొత్తం 30 మంది విద్యార్థుల గురించి ఉంది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, గణన చిహ్నాలను ఉపయోగించి స్వీట్ల పేర్లను పట్టికలో అమర్చండి అంటున్నాడు. ఇటువైపు స్వీట్లు, అటువైపు గణన చిహ్నాలు అంటే టాలీ మార్క్స్. ఫస్ట్ స్వీట్ లడ్డు అనుకోండి, లడ్డు ఎంతమందికి ఇష్టము, ఒకవేళ అవన్నీ లెక్క పెట్టుకుంటే ఇప్పుడు మనకి టైం లేదు కాబట్టి వాటన్నిటి గురించి ఎక్కువగా టచ్ చేయట్లేదు. లడ్డు ఒకవేళ 3కే ఇష్టం అనుకోండి, 1 2 3 టాలీ మార్క్స్ రాయాలి. ఒకవేళ జిలేబీ 7గురికి ఇష్టం అనుకోండి, అక్కడ నేను చూడలేదు కానీ మామూలుగా చెప్తున్నాను, 1 2 3 4 5 6 7 ఆ విధంగా మొత్తం అన్నింటి తాలూకా డీటెయిల్స్ మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటున్నాడు, బీది చాలా మంది విద్యార్థులు ఏ స్వీట్ ని ఇష్టపడతారు అంటే ఎక్కువ టాలీ మార్క్స్ దేనికైతే వస్తాయో ఆ స్వీటే కదా ఎక్కువ మంది ఇష్టపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ కి నేను రసగుల్లా ఒకవేళ 8 మందికి ఇష్టం అనుకోండి, 1 2 3 4 5 6 7 8 అన్నిటికంటే రసగుల్లా ఒకవేళ ఎక్కువై ఉంటే నువ్వు ఆన్సర్ టాలీ మార్క్స్ 8 ఉన్నాయి కాబట్టి 8 మందికి ఇష్టమైనటువంటిది రసగుల్లా అనే విషయాన్ని అర్థం చేసుకొని అక్కడ మనం ఆన్సర్ అనేది రసగుల్లా పెట్టాలి. నెక్స్ట్ థర్డ్ చూస్తే క్యాథరిన్ ఒక పాచికను 40 సార్లు విసిరి ప్రతిసారి కనిపించిన సంఖ్యను కింద చూపించిన విధంగా గుర్తించింది. అంటే పాచిక్ 6 ముఖాలు ఉంటాయి కదా, ఆ 6 ముఖాల్లో మనకి 40 సార్లు క్యాథరిన్ వేసిందట. ఫస్ట్ సార్ వేసినప్పుడేమో 1 వచ్చింది, సెకండ్ టైం వేసినప్పుడు 3 వచ్చింది, థర్డ్ టైం వేసినప్పుడు 5 వచ్చింది. ఆ విధంగా 40 సార్లు వేస్తే ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏమంటున్నాడు, గణన చిహ్నాలు ఉపయోగించి దత్తాంశాన్ని నమోదు చేసి పట్టికను తయారు చేయండి. కనిష్ట పర్యాయాలు అంటే తక్కువ సార్లు వచ్చింది ఏదో అని అడుగుతున్నాడు. మనం ఓవరాల్ గా సపోజ్ ఇటువైపు వచ్చిన నెంబరు దాని తాలూకా గణన చిహ్నాలు, నెంబర్ 1 ఎన్నిసార్లు వచ్చిందో గణన చిహ్నాలు రాసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ 2 ఎన్నిసార్లు వచ్చిందో చూడాలి, నెంబర్ 3 ఎన్నిసార్లు వచ్చిందో చూడాలి. ఆ విధంగా కనిష్ట పర్యాయాలు ఈ గణన చిహ్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో తక్కువ టాలీ మార్క్స్ వచ్చింది మనకి తక్కువ సార్లు వచ్చినట్టే కదా. ఆ విధంగా అవన్నీ ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనం ఈజీగా చేయొచ్చు. అంటే నేను ఏ విధంగా చేయాలనేది మాత్రమే చెప్తున్నాను, ఇది అంత ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మనకి మామూలుగా అయ్యి ఉంటే ఇదే క్వశ్చన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదేదైతే ఉందో దీని అంతటిని మనకి ఇచ్చి ఇక్కడ చూడు సి క్వశ్చన్ చూడు, పర్యాయాలు సమాన సంఖ్యలో కనిపించే సంఖ్యలను గుర్తించండి అంటే మనకి ఈ క్వశ్చన్ ఒకవేళ డిఎస్సి లో ఇచ్చే ఛాన్స్ కూడా ఉన్నది. ఎందుకు ఈ రకంగా ఇచ్చేసి పర్యాయాలు సమాన సంఖ్యలో కనిపించేవి అంటే 1 ఎన్నిసార్లు వచ్చింది, 2 ఎన్నిసార్లు వచ్చింది, అలాగే 3 4 5 6 ఎన్నిసార్లు వచ్చింది. ఆ విధంగా అన్ని చూసుకుంటే ఏ 2 నెంబర్లు ఈక్వల్ గా వచ్చాయి అని అంటున్నాడు. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి, 1 ఎన్నిసార్లు వచ్చిందో చూడాలి, 2 ఎన్నిసార్లు వచ్చిందో చూడాలి, 3 ఎన్నిసార్లు వచ్చిందో చూడాలి, అలాగే 4 5 6 అవన్నీ ఎన్నిసార్లు వచ్చాయో చూసుకోవాలి. వాటిల్లో సమాన సంఖ్యలో వచ్చి కనిపించే సంఖ్యలు ఏవి అంటే
అంటే ఇప్పుడు నెంబర్ సపోజ్ 6 అనేది 5 టైమ్స్ వచ్చింది అనుకో, 4 కూడా 5 టైమ్స్ వచ్చింది అనుకో, అంటే 6 5 సార్లు వచ్చింది, 5 కూడా 5 సార్లు వచ్చింది, అంటే అప్పుడు ఆన్సర్ మనకి ఏమవుతుంది 6 4 అవుతుంది ఆన్సర్. ఆ విధంగా మనకి ఎక్కువ సమాన సంఖ్యలో రిపీట్ అయిందని అడుగుతున్నాడు. కాబట్టి దీన్ని మనం డిఎస్సి లెవెల్ ఎక్స్పెక్టేషన్ చేయకూడదు అంటే చెయ్యొచ్చు, కాకపోతే ఇది మనకి చాలా ఈజీగా చెప్పే మోడల్ కాబట్టి ఎక్కువగా దీని గురించి స్ట్రెస్ అనేది ఇవ్వట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 5th సహోదయ మాధ్యమిక పాఠశాలలో ప్రతి తరగతి గదిలో బాలిక విద్యార్థుల సంఖ్య చిత్రీకరించబడింది. ఇక్కడ ఇటువంటి బొమ్మలతోటి పిక్టోగ్రాఫ్ లో ఏవైనా ఇచ్చాడు అంటే ఒక బొమ్మ ఎంత మందికి ఈక్వల్ అనేది కూడా ఖచ్చితంగా ఇస్తాడు, అది మనం క్లారిటీగా చూసుకోవాలి. ఇక్కడ చూస్తే ఒక బాలిక బొమ్మ 4 బాలికలకు సమానము, అంటే 4 మనకి ఇటువంటి పిక్టోగ్రాఫ్ వల్ల యూజ్ ఏంటంటే ఇక్కడ ఒక బాలిక బొమ్మ వేస్తామంటే 4 విద్యార్థులను కవర్ చేసినట్టే. అలా కాకుండా 4 బొమ్మలు వేయాలంటే చాలా కష్టం అవుతుంది కదా, కాబట్టి మనకి ఇక్కడ బొమ్మ ఇచ్చాడంటే 4 అమ్మాయిలు అక్కడ ఉన్నట్టు, ఇక్కడ బొమ్మ ఇచ్చాడు ఇంకొక 4 ఉన్నట్టు. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలని ఆడు క్లారిటీగా కరెక్ట్ గా ఇస్తాడు. ఈ పాయింట్ మనం పిక్టోగ్రాఫ్ వచ్చేసరికి క్లారిటీగా చూడాలి. ఇక్కడ చూస్తే 1st 2nd అలాగే ఎంతవరకు 8th క్లాస్ వరకు ఉన్నారు. ఫస్ట్ క్లాస్ లో ఎన్ని బొమ్మలు ఉన్నాయో, ఒక బొమ్మ ఉంటే ఒక బొమ్మ 4 కాబట్టి 1 × 4 4 అవుతారు. 2 బొమ్మలు ఉన్నాయనుకో 2 4 8 మంది అవుతారు. ఆ విధంగా మనం చూసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఎన్ని బొమ్మలు ఉన్నాయి 1 2 3 4 5 6, అంటే 6 × 4 ఎంత అవుతుంది 24 అవుతారు. అంటే ఫస్ట్ క్లాస్ లో 26 గర్ల్స్ ఉంటారని అర్థం చేసుకోవచ్చు. సెకండ్ చూస్తే 1 2 3 4 5, ఇది 5 కాదు, కరెక్ట్ చూడాలి. అంటే ఫుల్ గా కనిపించే బొమ్మ 4 బాలికలకు సమానం అని అర్థం చేసుకోవచ్చు. అందులో సగం మాత్రమే కనిపిస్తుంది, అంటే దాని అర్థం అంటే 4లో సగం ఎంత 2, అంటే వాళ్ళ ఇద్దరు అని అర్థం చేసుకోవచ్చు. 1 2 3 4 అంటే 4 4 16, అలాగే ఇక్కడ ఇంకొక ఇద్దరు ఉన్నారు కదా, ఇందుకు సగం మొక్క కాబట్టి +2 మొత్తం ఎంత అవుతున్నారు 18 గర్ల్స్ అవుతున్నారు. ఇక్కడ 24 ఇక్కడ 18. థర్డ్ చూస్తే 1 2 3 4 5 కాబట్టి 5 4 20 అవుతారు. ఇక్కడ ఫోర్త్ చూస్తే 1 2 3 3 4 12 ప్లస్ ఇక్కడ ఇద్దరు కదా, ఇందుకు సగం మొక్క కాబట్టి +2 14. నెక్స్ట్ ఇక్కడ 1 2 అంటే 2 4 8 ప్లస్ ఇక్కడ సగం మొక్క ఉంది కాబట్టి 2 10. నెక్స్ట్ ఆ విధంగా ప్రతిదాన్ని చేసుకోవాలి. 1 2 3 4 అంటే 4 4 16 డైరెక్ట్ గా 16. నెక్స్ట్ 1 2 3 3 4 12. నెక్స్ట్ 1 ఇక్కడ 1 మాత్రం ఉంది, అంటే 1 4 4 ఇది 2 4 2 6, అంటే విడివిడిగా ఏ క్లాస్ లో ఎంతమంది గర్ల్స్ ఉంటారని అర్థమైంది. ఇప్పుడు దాని ప్రకారంగా మనం క్వశ్చన్స్ అడుగుతారు అంతే. ఫస్ట్ చూస్తే ఏ తరగతిలో కనీస సంఖ్యలో బాలికలు ఉన్నారు, అంటే తక్కువ మంది ఎక్కడ ఉన్నారు అని అంటాడు. 6 12 16 10 14 20 18 24, అంటే 6 ఉండేది కదా తక్కువ. ఏ క్లాస్ లోనా 8th క్లాస్ లో. నెక్స్ట్ బి చూడు 6th అంటే 6వ తరగతిలో ఉన్న బాలికల సంఖ్య, అంటే 6వ తరగతిలో ఉన్న బాలికల సంఖ్య ఎంత 16 మంది. 6వ తరగతిలో ఉన్న బాలికల సంఖ్య 5వ తరగతిలో ఉన్న బాలికల సంఖ్య కంటే తక్కువగా ఉందా అని అడుగుతున్నాడు. 5వ క్లాస్ లో ఉన్న బాలికల కంటే తక్కువగా ఉందా. 6వ క్లాస్ లో 16 ఉన్నారు, 5వ క్లాస్ లో 10 ఉన్నారు, అంటే ఆటోమేటిక్ గా 6వ క్లాస్ లో ఎక్కువ ఉన్నారు. తక్కువగా ఉందని అడుగుతున్నాడు. తక్కువగా లేదు. ఎందుకు తక్కువగా లేదు? యాక్చువల్ గా మనకి 5వ క్లాస్ లో 10 ఉన్నారు, 6వ క్లాస్ లో 16 ఉన్నారు, కాబట్టి ఇది తక్కువ అంటున్నా. తక్కువగా లేదు, ఎక్కువగా ఉంది, అంటే 6వ క్లాస్ లో ఎక్కువగా ఉన్నారు. నెక్స్ట్ సి చూడు 7వ తరగతిలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, 7వ తరగతిలో ఎంతమంది ఉన్నారు, ఇక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారు 12 మంది ఉన్నారు. ఆ విధంగా క్లారిటీగా దీనికి సంబంధించి మనకు ఒక బొమ్మ ఇచ్చేసి అందులో ఏదో క్వశ్చన్ ఇచ్చేసి మనకి కొంచెం డిఫికల్టీ లెవెల్ అడగచ్చు. సపోజ్ 2nd 5th 7th అమ్మాయిలు అందరూ కలిపితే ఎంతమంది అయ్యారు, లేకపోతే పాఠశాలలో ఉన్న అమ్మాయిలు అందరూ కలిపితే ఎంతమంది అయ్యారు, ఆ విధంగా అడిగాడు అనుకున్నప్పుడు మొత్తం అన్ని మనం ప్లస్ చేయాలి. ఆ విధంగా మనకు బొమ్మ ఇచ్చి క్వశ్చన్ కూడా అడిగే సందర్భాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ చూస్తే 7th ఒక గ్రామంలోని 6 పండ్ల వ్యాపారులు నిర్దిష్టమైన కాలంలో ఈ కింది సంఖ్యలో పండ్ల బుట్టలను విక్రయించారు అని అంటున్నాడు. ఇప్పుడు దాని ప్రకారంగా చూస్తే పండ్ల వ్యాపారుల పేర్లు ఇచ్చాడు 6 దిన్ను. నెక్స్ట్ ఎన్ని బుట్టలు తయారు చేసి ఇచ్చాడు. ఇవి ఇక్కడ మనకు బొమ్మలతో ఇచ్చాడంటే నేను ఒకటే వర్డ్ చెప్పాను, అదే ఇంపార్టెంట్. ఇక్కడ మొత్తానికి ఒక బొమ్మ ఎంతకు సమానమో చూసుకోవాలి. ఇక్కడ ఒక బుట్ట బొమ్మ ఇచ్చాడు, అది 100 బుట్టలకు సమానం అని అంటున్నాడు. అంటే అక్కడ ఎన్ని బుట్టలు అయితే కనిపిస్తున్నాయి అన్ని 100 బుట్టలు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ రహీము 1 2 3 4 అంటే ఒక బుట్ట అయితే 100, 4 బుట్టలు కాబట్టి 4 × 100 400 బుట్టలు విక్రయించాడు అని అర్థం చేసుకోవచ్చు. లఖన్ పాల్ 1 2 3 4 5 ఇక్కడ చూస్తే బుట్టలో సగం ఉంది. పూర్తిగా ఉన్న బుట్ట బొమ్మ అయితే 100 బుట్టలకు సమానం. అందులో సగం ఉంది కాబట్టి 50 బుట్టలు. ముందు ఫుల్ ఉన్న బుట్టలన్నీ 5 కాబట్టి 500 ప్లస్ ఇది సగం కాబట్టి 50, మొత్తం కలిపితే 550. ఎందుకు మొత్తం అయితే 100 కాబట్టి అందులో సగం ఉంది కాబట్టి ఇది 50 అవుతుంది. నెక్స్ట్ అన్వర్ చూస్తే 1 2 3 4 5 6 7 అంటే 700. నెక్స్ట్ మార్టిన్ 1 2 3 4 5 6 7 8 9 ఇది చూస్తే
50, ఇక్కడ 900 అయింది, ఇది 50, మొత్తం 950. ఇటువంటి సందర్భంలో మనము మామూలుగా అయితే స్టూడెంట్స్ కి చెప్పేటప్పుడు ప్రతిదీ కూడా మనం వివరించి చెప్తాము. ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడు, అత్యధిక సంఖ్యలో బుట్టలను విక్రయించిన వ్యాపారి ఎవరు? అత్యధిక సంఖ్యలో ఎవరు విక్రయించారు అని అంటే అందరి గురించి మనకు తెలిసినప్పుడు ఎవడు ఎక్కువ విక్రయించడనే విషయం మనకు తెలుస్తుంది. మనకు అందరి గురించి ఇంతవరకు నేను చెప్పలేదు. రజిత్ సింగ్ 1 2 3 4 5 6 7 8 అంటే 800. నెక్స్ట్ జోసఫ్ 1 2 3 4 అంటే 400, ఇది 50, 450. ఇప్పుడు చూస్తే అత్యధిక సంఖ్యలో బుట్టలు విక్రయించిన వ్యాపారి ఎవరు? ఇందులో ఎక్కువ ఈడిది 400, ఇక్కడ రాసుకుంటాం. ఎక్కువ ఎవరు అమ్మారు? 950. 950 అంటే 1 2 3 4 నాలుగో వాడు 1 2 3 4 అంటే మార్టిన్ అనేవాడు ఎక్కువ అమ్మాడని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ బి, అన్వర్ ఎన్ని పండ్ల బుట్టలను విక్రయించాడు? అన్వర్ ఎక్కడ ఉన్నాడు? మూడో వాడు అంటే 1 2 3 అంటే 700 బుట్టలు విక్రయించాడు అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సి, 600 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో బుట్టలను విక్రయించిన వ్యాపారులు తదుపరి సీజన్ లో గోడౌన్ కు కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తున్నారు, వారి పేర్లు చెప్పగలరా అని అడుగుతున్నాడు. అంటే 600 కంటే ఎక్కువ మంది ఎవరెవరు ఉన్నారని మనకు అడుగుతున్నాడు. 600 కంటే ఎక్కువ మంది ఎవరు ఉన్నారు? 600 కానీ 600 కంటే ఎక్కువ కానీ. 600 కంటే ఎక్కువ అంటే ఏమవుతుంది? 700 అవుతుంది, 800 అవుతుంది, 950 అవుతుంది. అంటే ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు ఎవరెవరు? మూడో వాడు, నాలుగో వాడు, ఐదో వాడు. మూడో వాడు ఎవడ? అన్వరు, మార్టిన్, రంజిత్ సింగ్. వీళ్ళు ముగ్గురు కూడా గోడౌన్ కు వెళ్ళి నెక్స్ట్ సీజన్ నుంచి ఇచ్చుకుందాం అనేటటువంటి ప్లానింగ్ లో ఉన్నారు. ఆ విధంగా ఒక బొమ్మ ఇచ్చి ఆ బొమ్మ ఒరిజినల్ గా ఎన్ని బుట్టలకు సమానమో మనకి క్లియర్ గా ఇచ్చి ఏదో ఒక క్వశ్చన్ మనకి దానికి రిలేటెడ్ గా అడిగే సందర్భం అయితే ఉంది. ఇదంతా కూడా మనకి డేటా హ్యాండ్లింగ్, దత్తాంశ నిర్వహణకు సంబంధించి చాలా బేసిక్ లెవెల్ లో ఉండేటటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనకి 6th క్లాస్ లో టచ్ చేయడం జరిగింది. దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ 7th 8th క్లాస్ లో కొంచెం డిఫికల్టీ లెవెల్ అనేది ఖచ్చితంగా పెంచుతాడు. నేను చెప్పే విధానం మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. మరొక వీడియోలో అంటే నెక్స్ట్ వీడియోలో ఈ 6th క్లాస్ లో ఇంకా మిగిలిన ఇంకొక 2 లెసన్లు కూడా కంప్లీట్ చేస్తూ ఓవరాల్ గా 6th అనేది కంప్లీట్ అనేది చేద్దాము. నేను చెప్పే విధానం నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి షేర్ చేయండి. మన శివ సార్ మ్యాథ్స్ క్లాస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.